కొట్టివేయనాయనా. లోకంతో పాటు శిక్షా విధి పొందకూడనట్లు తప్పించు ప్రభువా. లోకంతో పాటు తీర్పు పొందకూడనట్లు మీ ద్వారా ప్రభువా శిక్ష అమలు చేయనాయనా. మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా, ప్రేమించిన వారిని శిక్షించువాడా. మీ శిక్ష పాపం చేసిన వారికి మీరు శిక్షించుట అది మాకు సమంజసమే, తగినదే. ఈ శిక్షను మేము తట్టుకోగలం. లోకంతో పాటు కలిగే శిక్ష తీర్పు మేము తట్టుకోలేమయ్యా. యుగ యుగాలు ఆ నరకంలో కాలలేము ప్రభు. ఆ అగ్ని గంధకాలతో మండే గుండములో కోట్ల యుగ యుగాలు సంవత్సరాలు మేము కాలలేము నాయన. మీ శిక్ష మీరే శిక్షించి పాపమును తీసివేయి, సరిచేయి ప్రభువా. ఈ 5వ రోజు నాయనా పాపములు క్షమించు నాయన. కొట్టివేయి నాయన, కొట్టివేయబడిన పేరు పెట్టు నాయన. నూనెతో అంటూ కడుగు నాయన. మీ వాక్కు దయచేయి నాయన. నడవలసిన మార్గమే మాకు బోధించమని యేసు నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి 20 సెకన్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్వరమెత్తి హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. వచ్చినటువంటి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రసాద్ అయ్య గారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయం వారికి ఇస్తున్నాను. వారు వస్తుండగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం ప్రభువుకి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్న, ఈ దినాన్న దేవుడు నన్ను ప్రేమించి మీ మధ్యలో నడిపించినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇంతకుముందు నేను ఒకసారి ఇక్కడికి వచ్చినాను. అప్పుడు సేవకుల మీటింగ్ జరిగినప్పుడు సేవకుల మీటింగులో నేను వాక్య పరిచయం చేసి వెళ్ళినాను. ఇది 2వసారి నేను రావటం. నేను ఉండేది నెల్లూరులో ది ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ అనే మన సంస్థ, మన సేవ. అయితే మరి శ్యాంపాల్ పాష్ గారు కూడా నాకు మరి గత సంవత్సరంగా పరిచయం ఉంది. మరి ఆయన కూడా నా దగ్గరికి 2 సార్లు వచ్చినారు. అలాగే మరి నేను కూడా ఇక్కడ 2సారి రావటం కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మరి నన్ను ప్రేమించి మీ మధ్యలోనికి దేవుడు నన్ను నడిపించేందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మనందరం కూడా ఈ యొక్క ఉపవాస పండగలకి మనం వచ్చి ఉన్నాం. ఈ యొక్క ఉపవాస పండగల్లో దేవుని యొక్క సన్నిధిలో
మనందరం కూడా సంతోషంతో మనం కనబడుతున్నాం. లోకంలో అయితే అనేక రకాలైన పండగలు చేస్తున్నారు. తినటము, తాగటము, ఆటలాడటము, పందెములు వేయటము, వస్త్రాలు ధరించుకోవటం, మేకలు కోళ్ళు కొయ్యటం, ఇలాగ అనేకులు కూడా లోక సంబంధమైన పండగలు చేస్తున్నారు. కానీ మన శ్యాంపాల్ పాష్ గారు దేవుని చేత ప్రేరేపించబడి మరి ఆత్మీయ పండగ, ఏ పండగ అంటే ఇది చెప్పండి, ఆత్మీయ పండగ, మన ఆత్మని బలపరచడానికి, మన ఆత్మని కట్టి లేపడానికి, మన ఆత్మని నూతనపరచడానికి, మన ఆత్మని సంపూర్ణంగా దేవుని ఎదుగు సిద్ధపరచడానికి మరి 7 రోజులు ఉపవాస ప్రార్థనలు సిద్ధపరిచున్నారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన అందరం కూడా ఈ పండగలకు వచ్చినాం. ఇలాంటి ధన్యత అనేకులకు లేదు. అనేక స్థలాల్లో చర్చిల్లో ప్రేయర్స్ జరుగుతుంటే చాలా గొడవలు చేసి అనేకులు కూడా అనేక సమస్యలు కలగజేస్తారు. కానీ మీకైతే ఇక్కడ ఇంత ధారాళముగా, ఇంత చక్కగా ఈ ప్రార్థనలన్నీ చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అన్ని రకాలుగా ఈ సేవకి వెంట ఉండి సహకారుడిగా ఉండి దేవుడు నడిపిస్తున్నందుకు స్తోత్రించదమా. స్తోత్రాయ్ 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 స్తోత్ర. ఇంకా దేవుడి సేవని 7 అంతలుగా దేవుడు ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్రాయ్ 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 స్తోత్ర. దేవుని పిల్లల గురించి ఒక మాట రాస్తుంది. దేవుని పిల్లలు ఎలా ఉన్నారంటే అద్భుతములుగాను మహత్కార్యములుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? అద్భుతములుగాను మహత్కార్యములు ఉన్నారు. సంఘము అంటే మనమే అద్భుతాలుగాను మహత్కార్యాలు ఉండాలి. దేవుడు చెప్పాడు, నువ్వేది బంధిస్తావో అది బంధించబడును, ఏది విడిపిస్తావో అది విడిపించబడను. కాబట్టి అద్భుతాలు చేసే శక్తి, అద్భుతం అంటే ఎవరండి? దేవుని పిల్లలు. చెప్పండి, దేవుని పిల్లలకి దేవుడు సర్వాధికారాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనకి ఏది జరగాలన్నా దేవుని అధికారంతో మనం అడగాలి. యేసు నామములో మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసాన్ని పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనము దేవునికి పరలోకానికి వారసులుగా మారినాం. కాబట్టి ఏది కావాలన్నా మన జీవితమే అద్భుతముగాను మహత్కార్యములుగా ఉండాలి. అలాగనే మనము అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేసేవారుగా, మహత్కార్యాలు చేసేవారుగా మనము కనపడాలి. అలాంటి వారిగా మేము మారుతామో, అలాగూ మారి ఉన్నామో అనేవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడకూడదు. దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ప్రేమనిచ్చాడు, దేవుడు మనకు నీతినిచ్చాడు, దేవుడు మనకు సమాధానం ఇచ్చినాడు, దేవుడు మనకు పరిశుద్ధి ఇచ్చినాడు. వాటి ద్వారా దేవుణ్ణి మనం అడిగి సమస్తాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఇతరులు కూడా ఏం చేయాలంటే మనము కలగచ్చేయాలి. అబ్రహాంతో చెప్పాడు, నీవు ఆశీర్వాదం ఉంటావు, నీ ద్వారా సమస్త అన్ని జనులు దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఆశీర్వించబడతారని చెప్పాడు. అందుకని మనం ఆశీర్వాదం ఉన్నామా? అనేకులు మన ద్వారా ఆశ్రయించబడుతున్నారా? చెప్పండి. ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదం ఉండాలి. మన ద్వారా ఏం చేయాలంటే ఇతరులు కూడా ఆశీర్వాదాన్ని పొందాలి. మనం కాలు పెట్టే స్థలము ఆశ్రయించబడాలి. అందుకని ఎప్పుడు కూడా మనము ఏదో పోయినట్లుగా దిగులుగా ఉండకూడదు. రోజు పండగే మనకి. చెప్పండి అందరూ, రోజు పండగే. ఎందుకని? ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నాడు. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినం మనలో ఉన్నాడు. రొట్టె విరుచుటందు, సహవాసం ఎందు, ప్రార్థన చేయటందు ఎడతెగక మనము ఉండాలి. సంఘం అంటే ఒకరు కాదు, సంఘం అంటే అందరూ. వింటున్నారా? అందరం కలిసి ఒక సంఘంగా మనం ఉన్నాం. ఈ సంఘంలో మనం ఎప్పుడా బలముగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? చెప్పండి అందరూ. దేవుడు చెప్పాడు, పేతురు, ఈ బండ మీద నీ సంఘం కట్టుచున్నాను, ఈ సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలవనేరవు. అంటే అంత అధికారం ఇచ్చాడు దేవుడు. పాతాళమే నిలబడదంటే ఇంకా మనకి అపజయం అనేది లేదు. అందుకని దేవుని పెట్టిన మనము ఎప్పుడు కూడా మనం బలహీనం అనుకోవాలా, బలవంతులు అనుకోవాలా?
బలవంతులమని అనుకునేవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరమగీతములు 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. పరమగీతములు 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవనమ్మా. దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె ఎవరు? చాలండి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 6వ అధ్యాయం పరమగీతములు 9వ వాక్యం మనం చదువుతున్నప్పుడు, నా పావురము నా నిష్కలంకరాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకదే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. ఇక్కడ మనం చదువుతున్నాము పరమగీతములు సంఘాన్ని గురించి, దేవుని గురించి రాసినాడు. దేవుడు ఒక ప్రియుడని, సంఘం ఒక ప్రియురాలని ఇక్కడ చక్కగా వర్ణించి ఈ గ్రంథాన్ని సాలమోన్ రాజు గారు రచించి ఉన్నాడు. అయితే ఇక్కడ చదువుతున్న వాక్యంలో నా పావురము నా నిష్కలంకరాలు ఒకతే. ఇక్కడ దేవుడు సంఘాన్ని పావురం అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? సంఘము నా యొక్క పావురం అని పిలుస్తున్నాడు. బైబిల్లో మీకు ఎక్కువగా తెలుసు కదా, బైబిల్లో ఎక్కువగా వాడబడిన జంతువుల పేర్లు అని చెప్పండి. పావురం ఒకటి వాడారు, రెండోది గొర్రెపిల్లని ఎక్కువగా వాడినారు. ఏంటంట? గొర్రెపిల్ల. ఈ రెండు వీటిని కూడా ఘనపరిచినారు. దేవుడు కూడా తనకి పోల్చుకున్నాడు. గొర్రెపిల్ల వలె సంఘాన్ని పావురు వలె ఆయన పోల్చి మాట్లాడుతున్నాడు. పావురము అంటే మీ అందరూ తెలుసు, చాలా పవిత్రమైంది, నిర్దోషమైంది, నిష్కలంకమైంది, అనిందమైంది, మచ్చ ముడత డాగులేంది, అపవిత్రమైన స్థలంలో ఉండనది, అపవిత్రమైనది ముట్టనది, పరిశుద్ధంగా ఉండేదాన్ని పావురము అంటారు. ఏమంటారా? పరిశుద్ధంగా ఉండేదాన్ని ఏమంటారు? పావురము. మీ అందరికి ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో చదవవసరం లేదు. నోవాహు తాత జలప్రలయం ముగించబడిన తర్వాత మొట్టమొదటిగా ఎవరిని పంపించాడు? ఓడలోంచి కాకిని పంపించాడు. వచ్చిందా? మళ్ళీ వచ్చిందా? కాకి ఎందుకు రాలేదు? శరీర సంబంధమైన మనిషి అంటే శరీర సంబంధమైన పక్షి కాబట్టి కాకి వెళ్ళిన తర్వాత అన్నీ తింటా ఉంది. ఎద్దు కావో, పంది కావో, మేక కావో, కావో 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 అంటే ఏంటి? కాకి భాష ఎక్కడ మారిందంట? నోవాహు కాలం రాకముందు బాగానే ఉందంట. నోవాహు కాలం వచ్చిన తర్వాత కాకి భాష ఏమైందంట? ఏది చూసినా తిను తిను అని చెప్పేసి తింటా ఉంది. అలాగే పాము కూడా మొట్టమొదటిగా కాళ్ళు ఉన్నాయి. పాముకి ఏమన్నాయంట? కాళ్ళు ఉన్నాయి. ఆదాము అవని ఎప్పుడైతే మోసం చేసిందో దేవుడు ఏం చేస్తాడు? కాళ్ళు తీసి నీవు శపించబడినావు, కడుపుతోనే పాకుతావు అని చెప్పాడు. అలానే ఈ పాము కాకిని చూసినప్పుడు తిరిగి రాలేదు, కానీ పావురాన్ని పంపిస్తే తిరిగి వచ్చేసింది. ఏమని చెప్పింది అక్కడ? అరికాలు మోపడానికి కూడా స్థలము లేదు. అప్పుడు మరి కాకి కాలు పెద్దదా, పావురం కాలు పెద్దదా? తెలుసా? తెలియదు. అది కూడా మీకు కాకి కాలే పెద్దది. మరి పావురం కాలు పెడతానికి స్థలము లేనప్పుడు కాకి కాలు ఎలా పెట్టింది? కాకి అపవిత్రమైంది, ఎక్కడైనా కాలు పెడుతుంది, ఎక్కడికైనా వెళ్తుంది. మాంస పిచ్చి, శరీర సంబంధమైన మనిషి. అందుకనే దేవుడు ఏలియాను పోషించడానికి కాకిని పంపించాడు. ఎందుకని? దాని కను దృష్టి, దాని మైండ్ అంతా ఎప్పుడు దేని మీద ఉంటుంది? మాంసం మీద ఉంటుంది. కాబట్టి ఆ డ్యూటీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? కాకి అయితే కరెక్ట్గా పనిచేస్తుంది. ఎక్కడన్నా కష్టపడి వెతికి రోజు మాంసం పట్టుకొస్తుంది, ఏలియాని పోషిస్తుంది. ఆ డ్యూటీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? కాకి ఇచ్చాడు. అవునా కదా? అవునా కదా? కాబట్టి
కాకి యొక్క స్వభావము శరీర స్వభావము, మాంస స్వభావము, ఏంటి శరీర ఇచ్చలు, ఇవన్నీ కూడా చెడు కార్యాలతో ఉంటుంది. కాబట్టి పావురం కాకి వెళ్ళింది, తిరిగి రాలేదు. కానీ పావురం వెళ్ళి ఏం చేసిందంట, వచ్చేసింది. మరలా ఏం చేశాడు నోవాహు, మరలా పావురాన్ని పంపించాడు. పావురాన్ని పంపిస్తే పావురం ఏం చేసింది, ఒలీవ కొమ్మ తుంచుకొని వచ్చింది. మీకు తెలుసో లేదో, అన్ని చెట్లకి సావు ఉంది, మరణం ఉంది, కానీ ఒలీవ చెట్టుకి మరణం లేదు. మహాపర్వతాలు మురిగిపోయి నీళ్ళలో చెట్లన్నీ చచ్చిపోతే ఒలీవ చెట్టు పచ్చగా ఉందంట. ఎలా ఉందంట చెప్పండి. అందుకే దావీదు చెప్పాడు, నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము పావురము అపవిత్రమైన స్థలముల్లో ఉండదు. వెళ్ళింది మొదటగా కాలు పెడతాక స్థలం లేదు, వచ్చేసింది. రెండోసారి వెళ్ళింది, ఒలీవా చెట్టు మీద నిలబడి ఆ ఆకు తుంచుకొని తీసుకొని వచ్చి నీళ్లు తగ్గినవి మనకి నివాసం చేయొచ్చని పావురం అనేది అక్కడ సలహా నోవాహు గారికి సలహా ఇచ్చింది. అప్పుడు వారు ఓడను ఓపెన్ చేసి అక్కడ దిగి అక్కడ నివాసం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు సంఘాన్ని పావురముగా ఏర్పరచుకున్నాడు. చెప్పండి అందరూ. మనం ఎవరు, పావురమా కాకులమా? చెప్పండి అందరూ. కాకి అయితే వెళ్తే రాదు, పావురం అయితే వస్తుంది. మనం కాకుల్లాగా ఉంటే ఏమవుతాం, ఈ సంఘం నుంచి వెళ్ళిపోతాం, ఇంక మళ్ళీ సంఘానికి రాము. మళ్ళీ దేవుని దగ్గరికి మనం రాము. లోకములోను మాంస కార్యాలను శరీర కార్యాలు మనం మునిగిపోతాం. కానీ పావురం ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి ఎక్కడ అపోత్తర స్థలం నిలబడకుండా మళ్ళీ ఎక్కడికి వస్తుంది, నోవాహు పడవ అంటే ఒక సంఘము. చెప్పండి అందరూ. నోవాహు పడవ అంటే ఏంటంట, ఒక సంఘము. ఆ సంఘములో పంపించినప్పుడు కాకి వెళ్ళిపోయి రాలేదు, కానీ పావురం వెళ్ళి వచ్చింది. మనం కూడా ఈ సంఘానికి వస్తున్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధ అభిషేకం పొందాం, మంచి ఉపదేశం పొందుతున్నాం, బల్లారాధన కూడా మనం పొందుతున్నాం. కాబట్టి మన ఈ సంఘంలోంచి మరి ఆరాధన అయిన తర్వాత మళ్ళా లోకంలోకి వెళ్ళి వారమంతా బ్రతికి మళ్ళా ఆరాధనకు వచ్చినప్పుడు మనం తిరిగి రావాలా, లోకంలోనే కలిసిపోవాలా? చెప్పండి. తిరిగి రావాలా, లోకంలో కలిసిపోవాలా? అప్పుడు తిరిగి వచ్చేది ఎవరు, తిరిగి రానిది ఎవరు? తిరిగి వచ్చేది పావురము, తిరిగి రానిది. ఇప్పుడు మనం కాకులమా పావురాలమా? చెప్పండి. పావురాలమే, అవునా? నేను పావురులాగా బతుకుతున్నాను, పావురులాగా పవిత్రంగా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా పాప స్థలంలో నేను ఉండట్లేదు, ఏంటి చెడు కార్యాల స్థలంలో నేను ఉండట్లేదు, చీకటి కార్యాల స్థలంలో నేను ఉండట్లేదు, ఎప్పుడు పవిత్రంగా నేను పావురులాగానే ఈ సంఘంలో ఉన్నాను అనేవారు ఒక్కసారి మీ చెయ్యి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఎవరమంటే మనము పావురమి. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి రావాలి, సంఘానికి మందిరానికి రావాలి. సంఘాన్ని వదిలేసి లోకంలో కలిసిపోయి తిరిగి రాకుండా మనం కనపడకూడదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా పావురము నా నిష్కలంకరాలు ఒకటే. చూసారా, సంఘం అంటే అందరూ కలిసి ఎంతమంది అంట, ఒక్కరే. సంఘంలో ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని లక్షల మంది ఉన్నా, ఎన్ని కోట్ల మంది ఉన్నా అందరు కలిసి ఎంతమంది అంట, ఒక్కరే. అంటే ఏంటిదని అర్థమో, అందరికీ ఒక మనసే ఉండాలి, ఒక హృదయం ఉండాలి, ఒక ఆత్మ నడిపింపు ఉండాలి, ఒక ప్రార్థనా జీవితం ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, ఒక పరిశుద్ధత ఉండాలి, ఒక సమాధానం ఉండాలి. సంఘం అనే తర్వాత అనేకులు కాదు, ఎంతమంది అంట, ఒక్కరే. చెప్పండి. శరీరము మనకి ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, ఇంకా చేతులు, కాళ్ళు, ఇన్ని అవయవాలున్నా అన్ని అవయవాలను పిలవం కదా మనం, మనిషి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? శ్యామ్ పాస్టర్ గారికి అన్నీ ఉన్నాయి, అన్ని అవయవాలు. ఏమంటాం మనము, పాస్టర్ గారు అని ఒక మాటే మనం మాట్లాడతాం. అలాగే ఇంతమంది మనం ఉన్నా కూడా ఎలా ఉండాలి, ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము, ఏక భావం, ఒకదాని ఉండే మనసు ఉండాలి. పావురు అంటే ఎవరు? నిష్కలంకరాలు. ఒకటే అన్నాడా, చాలామంది అన్నాడా? చెప్పండి అందరూ. మనందరూ ఒకటేనా, చాలా రకాలుగా ఉన్నారు ఇక్కడ. కళంకము అంటే ఏమని రాస్తుంది ఇక్కడ, ఏమని రాస్తుంది చెప్పండి? నిష్కలంకరాలు అంటే ఏంటి? కళంకమే లేనిది. మన సంఘం అంతా ఎలా ఉండాలి? ఎవరు మన మీద నేరం మోపే విధంగా మనం కనపడకూడదు, ఎవరికి మనం లోకుగా కనపడకూడదు, ఎవరు మనం నిందించే విధంగా
అవమానపరిచే విధంగా, నేరం మోపే విధంగా మనం కనపడకుండా సంఘస్థులు అందరూ కూడా ఎలా ఉండాలట? ఒకటిగానే ఉండాలి. కొన్ని సంఘాలకు పోతే ఒకరంటే ఒకరికి పడదు. అందులో సీనియర్లో ఒక గ్రూపు, జూనియర్లో ఒక గ్రూపు, పెద్ద కులాలు ఒక గ్రూపు, చిన్న కులాలు ఒక గ్రూపు. విన్నారా? ఇక వాళ్ళు రకరకాలైన గ్రూపులు పెట్టుకొని సేవకుడికి విరోధంగా చేస్తుంటారు. కొంతమంది వాళ్ళకి విరోధంగా చేస్తుంటారు. దానివలన ఒకటిగా ఉంటుందా సంఘము? 3 ముక్కలు అయిద్దా? చెప్పండి. 3 ముక్కలు అయిపోతుంది సంఘం. మన సంఘాన్ని 3 ముక్కలు చేయాలా, ఒకటిగా కలపాలా? గట్టిగా చెప్పండి అందరూ. ఒకటిగానే మనం కలపాలి. సంఘం అంటే అనేకులు కాదు. సంఘం అంటే ఎంతమంది? ఆ సంఘం పేరేంటి? నిష్కలంకరాలు. చెప్పండి అందరూ. దాంట్లో ఏం లేదంట, కళంకమే లేదు. కాబట్టి మన సంఘానికి వచ్చి వెళితే కాదండి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎలా రావాలి? మనము పావురులాగా రావాలి. చెప్పండి అందరూ. పావురులాగా రావాలి. వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాలి? పావురులాగానే వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఒలీవ ఆకు తీసుకురావాలి. యాకంట ఒలీవ ఆకంటే అర్థం ఏంటి చెప్పండి? పచ్చదనము అంటే సమాధానం. ఏమంట? బయట నుంచి వచ్చేప్పుడు సంఘానికి ఎలా రావాలి? మనము సమాధానంగా రావాలి. నీవు నీ దేవుని మందిరానికి పోవచ్చినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్త చూసుకో. కాబట్టి చాలామంది లోకానికి వెళ్ళి కొట్లాటలు, గొడవలు అన్నీ చేసి దరిద్రంగా వస్తారు సంఘానికి. ఎలా వస్తారంటే దరిద్రంగా వస్తారు. సమాధానమే ఉండదు. వాళ్ళ వలన చర్చికి వచ్చి ఇంకొకరు సమాధానం పాడు చేస్తారు. ఈ సైతాను ఏం చేస్తుంది? ఇంకొకరు కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ ఎక్కువైపోతే ఎవరికి తలనొప్పి వస్తుంది? పాస్టర్ గారికి తలనొప్పి వస్తుంది. ఇట్లా కొట్టుకొస్తున్నారు, నేను చేసే సేవ అంతా వేస్టే, చెప్పే ప్రసంగాలన్నీ వేస్టే, వీళ్ళు ఎంత ప్రేమించినా వీళ్ళ మారు మనసు రావటం లేదు, ఈ సంఘం అంతా పాడైపోతుందని చెప్పేసి అప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. అందుకనే పావురం వెళ్ళి ఏం తీసుకొచ్చింది చెప్పండి? మనం కూడా వచ్చినప్పుడు ఏం తీసుకొని రావాలి? దేవుడు అపోస్తులు చెప్పాడు, మీరు ఏ ఇంట్లో కాలు పెడతారో ఆ ఇంటికి సమాధానం కలిగిద్ది. కాబట్టి మనం సమాధానం కలిగేయాలా, సమాధానం పాడు చేయాలా? చెప్పండి. ఒక మనిషిని కలిసినప్పుడు ఏమన్నారంటే, నీకు సమాధానం కలుగును గాక అనాలి. ఏమన్నారంట? నీకు సమాధానం కలుగును గాక అనాలి. అప్పుడు మనం ఏమనాలి? ఆ సమాధానం తీసుకుంటున్నా అనాలి. ఏమన్నారంట? సమాధానము తీసుకుంటున్నా. కానీ మనం ఏమంటున్నాం? వందనాలేండి అంటున్నాం. ఏమంట? వందనాలండి అర్థం ఎవరికి తెలియదు ఇంతవరకు మీకు. స్తోత్రం ఏంటి, ప్రైజ్ లార్డ్ ఏంటి, మరణాత ఏంటి, ఏమంట? ఇలా చెప్తున్నా. కానీ బైబిల్లో చెప్పింది అంటే నీకు సమాధానం కలుగును కాక అని చెప్పమన్నాడు దేవుడు. ఏం చెప్పనంట? అందుకే ముస్లిమ్స్ చూడండి, సలాం వాలేకుం అంటారు. అంటే ఏంటి? నీకు సమాధానం కలుగును గాక అంటారు. వాలేకుం సలాం అంటారు. అంటే ఏంటి? సమాధానం తీసుకుంటున్నా అంటాడు. మనం ఏమంటున్నాం? వందనాలంటే వందనాలు అంటున్నాం. అదేనా? సమాధానం మనం కలగజేసే వారిగా ఉండాలి. చెప్పండి అందరూ. మనం ఒక ఇంట్లో కాలు పెడితే ఆ ఇంటికి ఏం కలగాలి? సమాధానం కలగాలి. విన్నారా? కాబట్టి దినాల్లో ప్రతి మనిషిలో సమాధానం లేదు. ఎవరో ఒక శత్రువు ఉంటాడు, ఎవడో ఒకటి సమాధానం లేకుండా చేసేవాడు ఉంటాడు. ప్రతిరోజు వేదన, దుఃఖము, బాధ, ఆ సమస్య జీవితకాలం అంతా తీరేది కానీ కాదు. అందుకని దినాన్న సమాధానం లేని దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి సంఘము ఎలా ఉండాలి? మెలకుగా ఉండి సాతాను మన దగ్గర రాకుండా సమాధానంగా ఉండాలా వద్దా? చెప్పండి. మనము సమాధానంగా ఉండాలి, మన కుటుంబం సమాధానంగా ఉండాలి, మన సంఘము సమాధానంగా ఉండాలి. కాబట్టి చివరి దినాల్లో మనం ఎలా ఉండాలంటే, నా పామురమని దేవుడు మన గురించి గర్వంగా అతిశయంగా చెప్పుకోవాలా వద్దా? దేవుడు మన గురించి ఏం చెప్పాలి? నా పావురము. ఏమంట? నా పావురము. పావురం ఎలా ఉంటుంది చెప్పండి? పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఆ పావురం ఉన్నతమైన స్థలంలో ఉంటుంది. ఎక్కడుందంట? ఉన్నతమైన స్థలాల్లో ఉంటుంది. కానీ కింద అంతా తిరగదు. నేల మీద ఏ పురుగులు, చెత్త చెదలు అట్లాంటివి ఏమీ తినదు. శ్రేష్టమైన ఆహారం మాత్రమే తింటుంది. అందుకని దేవుని బిడ్డలని మనము, నా పావురము, నా నిష్కలంకరాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కదే కుమార్తె. తల్లి అంటే ఎవరండి?
సంఘము. చెప్పండి, తల్లి అంటే ఎవరండి? పిల్లలకు అనే దాన్ని తల్లి అంటారు, పిల్లలు లేని దాన్ని గుడ్రాలు అంటారు. కాబట్టి తల్లి అంటే ఎవరు? పిల్లలు ఉన్నదాన్ని, పిల్లలు కనిన దాన్ని తల్లి అంటారు. కాబట్టి సంఘం అంటే ఎలా ఉండాలి చెప్పండి? పిల్లలు కనాలా వద్దా? రబ్బు అని మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విశ్వాసం ఎంతమంది? ఎన్ని వందల మంది చెప్పండి? 500 మంది ఉంటారా? 500 మంది పిల్లలు మీరు ఇక్కడ. ఎన్ని వందలు అంట? 500 మంది పిల్లలు. ఏ సంఘానికి? రబ్బోని సంఘాన్ని. రబ్బోని తల్లి ఎవరంట? రబ్బోని తల్లికి ఎంతమంది పిల్లలు ఇక్కడ? 500 మంది పిల్లలు. కాబట్టి తల్లికి ఒకదే కుమార్తె అంటే మనందరం కూడా సంఘము అనేక అవయవాలు ఉన్నప్పటికీ ఒకే ఒక శరీరము, ఒకే ఒక తల్లికి ఒకే ఒక్క కుమార్తె. కుమార్తె అంటే ఏంటి? ఆడపిల్ల. చెప్పండి అందరూ. ఆడపిల్ల కనిద్దాం పిల్లల్ని మగపిల్ల పిల్లలకి అంటదా? చెప్పండి. ఆడపిల్ల పిల్లలకి అంటుంది. కాబట్టి మన సంఘం ఎప్పుడు కూడా పిల్లలు కనాలా వద్దా? కొంతమంది ఏమంటున్నారు? మా బతుకులే సరిలేవు, మేము పోయి ఎవరికి చెప్పాలి, మా కుటుంబమే సరిలేదు, పక్కన అందరూ మమ్మల్ని చూస్తారు రోజు, మేము ఏమని వాళ్ళకి చెప్పాలి, మమ్మల్ని చూసి వాళ్ళు మారుతారా? కొంతమంది అంటున్నారు, నాకు నా భర్తకు రోజు యుద్ధమే, నేను ఏం చెప్పిన వాడు నాకు మర్యాదోడు, వాడు నాకు మాట నమ్మడో, కాబట్టి ఎవరన్నా వచ్చి సువార్త చెప్పి నా భర్తను మారిస్తే బాగుండు అంటే అర్థం ఏంటి? వీళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళ వల్ల కావటం లేదు. కాబట్టి మన అందరం కూడా సంఘం అంతా కూడా ఒకటిగా ఉండాలా, అనేక రకాలుగా ఉండాలా? చెప్పండి మీరు అందరూ. అందరూ చెప్పండి. ఒకటిగా ఉండాలా, అనేక రకాలు ఉండాలా? మనది నెంబర్ 1 నెంబర్ 10? చెప్పండి. రబ్బోని సంఘం నెంబర్ 1 నెంబర్ 10? నెంబర్ 1. కానీ ఎప్పుడు కూడా అన్నిట్లో మనం ఒకటిగానే ముందుగా రావాలి. అందరూ అన్నిటిలో మనం ముందు రావాలి. ప్రార్థన అంటే అందరు రావాలి, ఇంకొక కార్యం అంటే అందరు రావాలి, ఒక బయట మీటింగ్ అంటే అందరు రావాలి, ఒక బల్లారణ అంటే అందరు రావాలి, ఉపవాస ప్రార్థన అంటే అందరు. కాబట్టి మన అందరిలో ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము, ఒకదాని యందే మన మనసు ఉంచాలి. రకరకాలుగా ఉంటారు ఇక్కడ. చెప్పండి, గొడవలు చేస్తారా మీరు అందరూ? కొన్ని సంఘాల్లో సమాధానంగా ఉండరు. ఒక మనిషిని చూస్తే ఒక మనిషి పళ్ళు కొరుకుతుంటారు, కళ్ళు పెద్ద చేస్తుంటారు. ఒక ఆమె అయితే అని వస్తుంది, ఎవరిని చూసి ఇంకో విశ్వాసం, ఇంకో ఎక్కడ? చర్చిలో మళ్ళీ ఎక్కడంట అని చెప్పి ఏం చేస్తుంది? ఊస్తుంది. ఎక్కడ అది? చర్చిలో. మనం అలా ఉండొచ్చా? అంటే మిమ్మల్ని అట్లా అనట్లేదు, మనలో అలాంటి అసహ్యమైనది, నీచమైన కార్యాలు మనలో ఉండకూడదు. సంఘం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. చెప్పండి, నిష్కలంకంగా. దేవుడు ఏమన్నాడు? నా సంఘం ఎలాంటి సంఘం అని చెప్పుకున్నాడు ఆయన. చెప్పండి అందరూ. నా పావురము నిష్కలంకరాలు ఒక్కతే. ఎంతమంది అంట? ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె. కన్న తల్లికి ఎవరంట? ఆమె ముద్దు బిడ్డ. చూసిన వారు అందరూ కూడా ఆమెను ఏమంటారంట? ధన్యురాలు అంటారు. కాబట్టి మన జీవితం కూడా ఇలాంటి ఉన్నతమైన జీవితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మీకు పావురం అంటే ఏంటి అనే దాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా పావురం అనగా అది పరిశుద్ధాత్మ, రెండోది పావురం అనగా ప్రభువైన యేసుక్రీస్తు, మూడోది పావురం అనగా సంఘము. కాబట్టి దేవుడు ముందుగా మనకు మాదిరిగా పావురంగా ఉంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు పావురంగా ఉన్నాడు. అలాగే మనల్ని కూడా ఎలా ఉండాలంటున్నాడు? పావురం అని పెళ్లి చేసుకుంటుందా? పావురం పోయి కాకిని పెళ్లి చేసుకుంటుందా? చెప్పండి. గొర్రెపిల్లని పెళ్లి చేసుకుంటుందా? పులి పిల్లని పెళ్లి చేసుకుంటుందా? ఇప్పుడు దేవుడు పావురం అయితే మనం ఎలా ఉండాలి? పావురులానే ఉండాలి. చెప్పండి. దేవుడు పావురం అయితే, ఇప్పుడు మనుషులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు లోకంలో. ఏనుగుని కానీ, కుక్కను కానీ, పందిని కానీ, గేదెని కానీ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చెప్పండి, చేసుకుంటారా? చేసుకోరు. అలాగనే దేవుడు కూడా మనం ఎలా ఉంటే ఆయన మనల్ని పెండ్లి కుమార్తె అంటాడు. పావురం లాగా ఉంటే పెండ్లి కుమార్తె అంటాడు. ఆయన ఎవరో? పెండ్లి కుమారుడు. ఎవరంట? పెండ్లి.
అందుకని మన అందరం కూడా ఈ దినాన్న పాములు మనగా పరిశుద్ధాత్మిక అభిషేకం అనేది మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వాక్యం మనం చదివినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. ఇక్కడ మనం చదువుచున్నాము, వెంటనే యేసు ప్రభు బాప్తిసం పొంది నీళ్ళల్లో నుంచి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పామురు వలె ఆయన మీదకు దిగుట చూచి తిని యోహాను గారు సాక్ష్యం చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే ఏం పొందాడండి? పరిశుద్ధాత్మ అభిషేకము. చెప్పండి అందరూ. ఇక్కడ ఒకసారి బాప్తిసం పొందిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు చేతులు పైకెత్తండి. సగం మంది కూడా లేరు. అంటే ఏం లేదు వాళ్ళకి, పరిశుద్ధాత్మ లేదు. నువ్వు సంఘంగా మారాలంటే నీకేం కావాలి చెప్పండి? ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? మన పరలోకానికి పరిశుద్ధాత్మ తీసుకెళ్ళాలి. యేసుప్రభు ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశానికి వస్తున్నాడు. కాబట్టి మనము సంఘముగా మారాలి అంటే కనుక, దేవునికి పెండ్లి కుమార్తెగా మారాలంటే మనందరికీ ఏముండాలి? పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మిక అభిషేకము మన జీవితాల్లో ఉండాలి. యేసు ప్రభు మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన వెంటనే కూడా పరిశుద్ధాత్మని ఆ సమయాన్ని పొందాడు. మనమైతే బాప్తిసం పొంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా మనకేం రావట్లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము రావట్లేదు. కానీ యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి, ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఎవరు వచ్చారు? ఆయనకి పరిశుద్ధాత్మ పామురు వలె ఆయన మీదకే వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పరిశుద్ధాత్మ అంటే పామురు రూపంలో వచ్చింది. అంటే అంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి రూపంలో వచ్చాడు? పాత నిబంధనలో దేవుడు ఏ రూపంలో వచ్చాడు చెప్పండి? పాత నిబంధనలో దేవుడు ఏ రూపంలో వచ్చాడు? మహిమ. ఏమంటే చెప్పండి? మహిమతో వచ్చాడు ఆయన. మహిమతో వచ్చి కనపడ్డాడు. అందుకే మోషే అడిగాడు, నీ ముఖాన్ని నాకు చూపించమంటే ఆయన ఏమన్నాడు? నా మహిమను నీవు చూడజాలన్నాడు. దేవుడు మహిమతో ప్రత్యక్షమయ్యాడు. కానీ కొత్త నిబంధనలో దేంతో ప్రత్యక్షమయ్యాడు? పామురము. చెప్పండి అందరూ. ఏమంట? పామురము. కానీ ఇక్కడ యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపాన్ని దాల్చినాడు? పావురు రూపాన్ని దాల్చి. అంటే పావురం గొప్పదా కాదా? పరిశుద్ధమైందా కాదా? ఇప్పుడు పావురంలో ఆ పరిశుద్ధాత్మ వచ్చాడు అంటే ఈ దినాన నీలో నాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా వద్దా చెప్పండి? ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, నిర్దోషులుగా మనం ఉండాలి. అప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకే వస్తాడు. చాలామందికి శుద్ధీకరణ లేక, పరిశుద్ధత లేక, వాళ్ళకి బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏం చేయట్లేదు, వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందట్లేదు. ఈ కూటలకు వచ్చిన అందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందండి. ఇలాంటి కూటలకు వస్తే మీరు బాగా ఉపవాసం ఉండొచ్చు, బాగా శుద్ధరించుకోవచ్చు, బాగా అభిషేకం పొందొచ్చు, జీవితాన్ని నూతనపరచుకోవచ్చు, దేవుని యొక్క వరాలను మనము పొందుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సత్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఎంతో గొప్ప దేవుడిగా ఉండి కూడా ఆయన ఏ ఆకారం ధరించుకున్నాడు? పామురు ఆకారం ధరించుకొని ఆకాశాన్ని చీల్చుకొని వచ్చాడంట. ఎక్కడి నుంచి అంట? ఆకాశాన్ని చీల్చుకొని భూమి మీదకి యేసు ప్రభు మీదకి వచ్చినాడు. అందుకని ఈ దినాల్లో సంఘానికి కావాల్సి ఏం చెప్పండి? పావురము. చెప్పండి అందరూ. పావురం కావాలి. ఆ పావురం ఎలా ఉండాలి? పరలోకం నుంచే ఆకాశాన్ని చీల్చుకొని అంట శక్తివంతంగా మన మీదకే రావాలి. అపోస్తుల మీదకి బలముగా వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ మీద వాలినప్పుడు పరిశుద్ధాత్మ పొంది వారి నాలుక విభాగింపడి నోరంతా అగ్నిస్వాలుగా మార్చబడింది. కాబట్టి మనం కూడా సాధారణ అభిషేకం పొందాలా? అగ్ని అభిషేకం పొందాలా?
చెప్పండి. యోహాను చెప్పాడు, నేను నీళ్ళలో బాప్తీసిస్తున్నాను, నా వెనకాల వచ్చాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలో బాప్తీసిస్తాను యేసు ప్రభు. విన్నారా? కాబట్టి ఇక్కడ ఈ దినాన్ని మన అందరం కూడా దేవుని యొక్క ఆత్మను మనం పొందగలుగుతున్నాం. ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేలు మధ్యలో ప్రత్యక్ష గుడారం నివాసం చేశాడు. కానీ ఈ దినాల్లో నీ దేహమే దేవుని యొక్క ఆలయం. ఎక్కడ నివాసం చేస్తాడు? పరలోకంలో అంత గొప్ప దేవుడు భూమి మీద ఎక్కడ నివాసం చేస్తాడు? మనిషి యొక్క హృదయంలో నివాసం చేస్తాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు కట్టే దేవాలయము ఏ పాటిది అన్నాడు. అలాంటి దేవుడు దేవాలయాలు నాకు అవసరం లేదు, మీలోనే నేను నివాసము చేస్తానని చెప్పాడు. అందుకని ఈ దినాల్లో దేవుడు నివసించేంత పరిశుద్ధత మనకుంటేనే దేవుడు మనలో నివసిస్తాడు. మనలో పరిశుద్ధత లేకపోతే దేవుడు మనలో నివాసము చేయడు. చేస్తాడా? చెప్పండి. పావురంకి 1 కేజీ మాంసం పెట్టి అక్కడ పావురాన్ని తినమంటే తింటదా? చెప్పండి, తింటదా? మాంసం పెట్టి తింటదా పావురము? తినదు. అలాగే దేవుని బిడ్డలైన మనలో కూడా మాంసము శరీర సంబంధమైన మనుషులుగా మనం ఉంటే దేవుడు మనలోకి వచ్చి నివాసము చేయడు. పరిశుద్ధ స్థలంలోనే ఈ పావురం అనేది నివాసము చేస్తుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మన మీద ఉండాలి. చెప్పండి అందరూ. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ మన మీద ఉండాలి. యేసుప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరందరూ కూడా యెరూషలేములో, యూదయలు, సమరయాలు, భూలోకం అంతా నాకు ఎలా ఉండాలన్నాడు? సాక్షులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? సాక్షులుగా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. సంఘం అనేది దేవునికి సాక్షిగా, దేవునికి నామ నిమిత్తము సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉండాలంట? సాక్షిగా ఉండాలి. చెప్పండి అందరూ. సాక్షిగా ఉండాలి. అందుకని మనకి జీవితంలో దేవునికి ఎప్పుడా సాక్షి కలిగిన ఒక పావురు వలె మనము కనపడాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలు మనము మన యొక్క జీవితంలో ఒక పావురముగా ఉండాలి. ఆ పావురాన్ని మనం దుఃఖపరచకూడదు. ఏం చూడండి, పావురాన్ని దుఃఖపరిస్తే ఏమైద్ది? మన యొద్ద నుంచి వెళ్ళిపోద్ది. అదే చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం మనం చదివితే, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు కూడా దాన్ని కాపాడుకోండి అని రాస్తుంది. 4వ అధ్యాయం 30వ వాక్యం చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎవరిని దుఃఖపరచకూడదండి? అందరూ చెప్పండి. మనుషులే కాదు, పరిశుద్ధాత్ముడు ఏం చేయకూడదు? మనము దుఃఖపరచకూడదు. కాబట్టి విమోచన దినం వరకు మనం దాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. విమోచన అంటే ఎప్పుడండి? ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మతో రూపాంతరం చెంది ఆ దినం వరకు ఏం కావాలి మనకి? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను ఏం చేయాలంటే దుఃఖపరచకూడదు. చెప్పండి అందరూ. మీ నిమిత్తం లేకుంటే అన్ని జనులు ఎదుట నా నామము దూషించబడుతుందని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అన్ని జనుల మధ్య మనం దూషించేవారుగా ఉండాలా? అన్ని జనుల మధ్యలో మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? మన మాటలో పరిశుద్ధంగా ఉండాలి. చెప్పండి అందరూ. ఎలా ఉండాలి చెప్పండి? అన్ని జనుల ముందు వాళ్ళ దేవుని తెలియని వారు, వాళ్ళ ముందు మనం చెడ్డగా ఉండాలా, మంచిగా ఉండాలా? ఒక సందర్భంలో ఒక ఇద్దరు విశ్వాసులు కాదు, ఒక విశ్వాసి, ఒక అన్యురాలు ఇద్దరు రోడ్డు మీదకి నీళ్లు పట్టుకోవడానికి ఇలా నల్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ముందు పట్టుకోవాలి నీళ్ళని ఇద్దరు కూడా చాలా తీవ్రంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పచ్చి బూతులు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడారు? అన్యురాలు బూతులు మాట్లాడుతుంది, దేవుని బిడ్డ విశ్వాసం ఏం చేస్తుంది? బూతులు మాట్లాడుతుంది. చాలా తీవ్రంగా, చాలా భయంకరంగా మాట్లాడుకున్నారు. ఆమెకి ఈమెకి ఏ తేడా అక్కడ కనపడలేదు. ఈలోపు పాస్టర్ గారు, వాళ్ళ సంఘం పాస్టర్ గారు, ఒక విశ్వాసి కదా, ఆ దారిలో వస్తున్నాడు.
అప్పుడు విశ్వాసికి ఏమొచ్చింది, పాష్ గారు వస్తున్నాడు, నేను బూతులు మాట్లాడుతున్నా కదా అని చెప్పేసి స్తోత్రం 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 అంటుంది ఆమె. అప్పుడు ఈ అన్యురాలు విని ఇదేదో కొత్త రకం బూతు మాట అనుకొని నీ అమ్మకి స్తోత్రం మీ నాన్నకి స్తోత్రం అంటుంది. ఇక పాష్ గారి దగ్గరికి వచ్చేసి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక, దేవుని బిడ్డలో రోడ్డు మీద నీళ్లు పడ్డ దగ్గర కూడా ఇంతగా దేవుని మహిమ పరుస్తాను అనుకోలేదన్నాడు ఆయన. అంటే పాస్టర్ని చూస్తే భయం ఉంది, దేవుని చూస్తే భయం లేదా చెప్పండి. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడే. ఈ దినాల్లో మనిషి ఉంటే నాటకం చేస్తున్నారు, మనిషి లేకపోతే ఇంకొక నాటకం. కానీ నువ్వు ఎన్ని నాటకాలు చేసినా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తాడా? దేవుడు. ఆయన కళ్ళు ఎవరు కూడా కప్పడానికి వీలు కానీ కాదు. దావీదు చెప్పాడు, ఆకాశం ఎక్కితే అక్కడ ఉన్నావు, సముద్రంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నావు, నేను తప్పించుకోలేను అన్నాడు. అందుకే ఈ దినాల్లో ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, నేను ఎవరిని విమర్శించటం లేదు. చివరి దినాల్లో సాతాను బాగా సంఘంలో ప్రవేశించి అనేక జీవితాల్ని అనేక కుటుంబాలు నాశనం చేస్తుంది. కానీ మీకు మంచి సంఘము, మంచి సేవకుడు, మంచి ప్రార్థనలు ఇవన్నీ మీరు ఎంతో పుణ్యం చేసుకుని మీరు ఎంతో అదృష్టవంతులు ఉన్నారు. అంటే నేను ఇక్కడ చదువుతున్నామో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి. ఎవరిని దుఃఖపరచకూడదు? దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపరుస్తామో 31వ వాక్యం రాస్తుంది, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. కింద 5వ అధ్యాయం 4వ వాక్యం రాస్తుంది, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపలను, మీరు బూతులైనను పోకిరి మాటలేను సరసోకులైన ఉచ్చరింపవలదు, ఇవి మీకు తగవు. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలో దేవుని ఎలా దూషిస్తారంటే, అన్ని జనులు ఎదుట నా నామం మీరు దూషిస్తారు. అలాగే అనేకులు ఎదుట మనం ఏం చేస్తామంటే, వాళ్ళు తిడితే మనం తిట్టేది, వాళ్ళు కొడితే మనము కొట్టేది. అలాగా ఈ చెడ్డ మాటలను మనం వాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా వెళ్ళిపోతాడా చెప్పండి. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడా వెళ్ళిపోతాడా? కొంతమంది ఇలాగ భ్రష్టులుగా మారిపోయి పరిశుద్ధాత్మ వరాలు పోగొట్టుకొని పరిశుద్ధాత్మ లేక వాళ్ళ మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఎలా మారిపోద్ది? చాలా ఘోరంగా మారిపోద్ది. ఎవరైనా బైబిల్లో సౌలు పరిశుద్ధాత్మ పొందాడు ఫస్ట్. ఆ పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధన కార్యాలు చేశాడా? చేయలేదు. దావీదుని చంపడానికి ఇంకా చెడు కార్యాలు చేయడానికి పరిగెత్తాడు. చూశాడు. దేవుడు ఏం చేస్తాడంటే, వీడికి పరిశుద్ధాత్మ కరెక్ట్ కాదు, వీడి జీవితానికి కరెక్ట్ అయింది, దురాత్మ అని చెప్పి పరిశుద్ధాత్మ తీసి దావీదుకి ఇచ్చేసి వాడికి ఏమి ఇచ్చాడంట? దురాత్మనిచ్చాడు. ఏ ఆత్మ అంట? సాతాను ఆత్మనిచ్చాడు. అందుకని దేవుని బిడ్డలు మనము ఈ దినాల్లో అనేకులు చివరి దినాల్లో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాలను పోగొట్టుకొని దురాత్మలు పొందుకొని వాళ్ళ మొదటి స్థితి కంటే కడవరి స్థితి చాలా దారుణంగా మారిపోతుంది. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా పరిశుద్ధాత్మ దుఃఖపరిస్తే మనకి క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వాక్యం మనం చదివితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వాక్యము 31వ వాక్యం మీరు చదివితే, నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఇక్కడ చూడండి, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. 32లో మనిషి కుమారుని విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనా రాబోవు యుగమందైనా కూడా క్షమాపణ లేదు. చూసారా, క్షమాపణ లేదని బైబిల్లో చెప్పబడుతుంది. ఎవరిని దూషిస్తే? మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన సేవకులు, మన పాస్టర్ గారు కూడా మీకు ఎన్నో ప్రసంగాలు చేస్తుంటారు. ఏమని? లోబడండి అని. ఏమనంట? లోబడండి.
మొన్న పోయిన వారం దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు లోబడండి అని దేవుడు నాతో మాట్లాడి, మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాది ఎదిరించి అప్పుడు వాడి మీ ఎదిరించి పారిపోను. అప్పుడు నేను దేవుని అడిగా, ప్రభా ఏ విషయాల్లో లోబడాలి చెప్పండి అని అడిగాను. అప్పుడు దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మకు లోబడు, పరిశుద్ధతకి లోబడు, విశ్వాసానికి లోబడు, దేవుని ప్రేమకు లోబడు, దేవుని సమాధానానికి లోబడు, దేవుని యొక్క నీతికి నువ్వు లోబడు. దానికి లోబడి ఉంటే మనం తప్పు చేయలేం. పరిశుద్ధాత్మకు లోబడి ఉంటే పాపం చేయగలమా? చెప్పండి అందరూ. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకోకుండా, పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మ దూషించకుండా, పరిశుద్ధాత్మ వలన మనము క్షమాపణ లేని వారిగా మారకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మకు మనం ఏం చేయాలి? లోబడాలి. చెప్పండి అందరూ. పరిశుద్ధాత్మను ఏం చేయాలంట? లోబడాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం లోబడుచున్నామో ఇక వేరే ఆత్మ మనలోకి రాదు, వేరే సాతాను మన దగ్గరికి రాదు. నేను దేవుని లోబడిపోయినాను, నేను దేవునితో ఉన్నాను అని చెప్పినప్పుడు వేరే ఒకటి రాదు. దేవుని నామము మన వలన దూషించబడదు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనము దేవుని దూషించేవారిగా, పరిశుద్ధాత్మని పోగొట్టుకునేవారిగా మనము కనపడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా తిరిగారు. యెషయా గ్రంథము 63:10 మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిశుద్ధ ఆత్మ మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధిగా మారి. చూడండి, మనకు ఇప్పుడు విరోధిగా ఎవరు మారిపోతున్నారు? దేవుడే. చెప్పండి అందరూ. దేవుణ్ణి మనం దుఃఖపరిచి, దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి అవమానపరిస్తే కనుక దేవుడు మనకు క్షమాపణ ఇవ్వట్లేదు. రెండోది, దేవుడే మనకు విరోధిగా మారిపోతుంది. దేవుడు విరోధిగా మారిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో నశించిపోయారా, బ్రతికారా? చెప్పండి. 20 లక్షల మంది ఐగుప్తు నుంచి ప్రయాణం చేశారు. ఎంతమంది అన్న? ఫస్ట్ ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళాడు ఒక్కడు. యోసేపుకి పెళ్ళి అయింది, భార్య, 2 పిల్లలు. మొత్తం ఎంతమంది అయ్యారు? 4. ఆ తర్వాత యాకోబు సంతానం ఎంతమంది వెళ్ళారు? 66 మంది. 66 4 ఎంత అయింది? 70 మంది. 70 మంది 400 సంవత్సరాలు ఎంతమంది అయ్యారు? 20 లక్షలు. ఎంతమంది చెప్పండి? 20 లక్షల మంది బయటకు వచ్చారు. ఆ 20 లక్షల మందిలో 12 మందికి మాత్రమే ఐగుప్తు తెలుసు, కనాను దారి తెలుసు, కనాను తెలుసు. మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ ఐగుప్తుకి ప్రయాణం చేసేటప్పుడు ఈ ఐగుప్తు చూసిన వాళ్ళు మరి కనాను చూడలేదు, మార్గాన్ని చూడలేదు. దేవుని కోపం తెప్పించి, దేవుని దుఃఖపరిచి వాళ్ళందరూ అరణ్యంలో చనిపోయారు. ఏమయ్యారంట? వాళ్ళు ఐగుప్తు తెలుసు, వాళ్ళు దారిలో చనిపోయారు. ఇప్పుడు దారిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెనకాల ఐగుప్తు తెలియదు, ముందు కనాను దేశమో తెలియదు. ఇప్పుడు 12 మందికి మాత్రం తెలుసు. ఆ 12 మందిలో ఎంతమంది చనిపోయారు? 10 మంది చనిపోయారు. ఎవరు మిగిలారు? యెహోషువ, కాలేబు. ఇప్పుడు వీళ్ళే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళి వాళ్ళ గోత్రాలు బట్టి వాళ్ళకి ఆ స్థలాలు పంచి ఇవ్వాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే 20 లక్షల మంది చచ్చిపోయారు. ఎన్ని లక్షలు అంట చెప్పండి? నేను బైబిల్లో లెక్క పెట్టాను. 20 లక్షల మంది చనిపోయారు. అంటే దేవుని తిరుగుబాటు చేసే ఎంతమంది అంట? 20 లక్షల మంది చనిపోయి నిజంగా వాళ్ళు ప్రవేశించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి వెనకాల ఐగుప్తు తెలియదు, ముందు కనాను తెలియదు. వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు? ఈ 40 సంవత్సరాలు దారిలో పుట్టారు సరా, వాళ్ళు వెళ్ళారు అక్కడికి. ఈ దారిలో పుట్టిన వాళ్ళకి వెనకాల ఐగుప్తు తెలియదు, ముందు కనాను తెలియదు. ఈ యెహోషువ, కాలేబు తీసుకొని అక్కడ చేర్చినారు. ఎందుకు చెప్తా అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రేమించి అబ్రహాము, ఇసాకు, యాకోబులు చేసి వాగ్దానం గుర్తు చేసుకొని వాళ్ళని చాలా కష్టపడి అగ్నిస్తంభం, మేఘస్తంభంగా దేవదూతలను పెట్టి మరి మన్నాని పూరేలు కురిపించి అంతగా దేవుడు ప్రేమించినవాడా వాళ్ళు సనుక్కొని, విసుక్కొని, కోప్పడి, దూషించి దేవుని దుఃఖపరిచేందుకు దేవుడే వాళ్ళకి విరోధిగా మారిపోయి దేవుడే తిరుగుబాటు చేసి దేవుడే వాళ్ళని చంపేశాడు. కానీ మనం ఎలా చచ్చిపోతాం ఇప్పుడు ఈ రోజుల్లో? మనం అలాంటి దూషణ,
అలాంటి తిరుగుబాటు, అలాంటి పాపం చేస్తే మనం ఎలా చనిపోతాం? ఆత్మానుసారంగా చనిపోతాం. ఎలా చనిపోతాంట? ఆత్మానుసారంగా అంటే శరీర సంబంధమైన మనుషులుగా మారిపోతాం. దేనికి పనికిరాని వారు మారిపోతాం. కాబట్టి పావురం పరిశుద్ధమైంది. చెప్పండి అందరూ. పావురం ఎవరంట? పరిశుద్ధమైంది. అందుకని మనం కూడా ఎలా అంటే పరిశుద్ధంగా ఉండాలా, అపవిత్రంగా ఉండాలా? అన్ని భాషలు మాట్లాడేవారు బూతు మాటలు మాట్లాడవచ్చా? చెప్పండి. అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు అబద్ధాలు మాట్లాడవచ్చా? సాడీలు చెప్పచ్చా? చెప్పకూడదా? ప్రతివాడు తన సహోదరు మీద కొండెములు చెప్పుకుంటూ ప్రతివాడు కొంప ముంచేవాడే అని బైబిల్లో రాస్తుంది. అదేందా? ఈ దినాల్లో అలాంటి పనులు మనం చేస్తే మనం దేవుని పిల్లమా సాతాను పిల్లమా? చెప్పండి అందరూ. సాతాను పిల్లలమి. అందుకనే పాములు ఎలా ఉంటుందంట? పరిశుద్ధంగా ఉంటుంది. అందుకే మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధం కలిగి ఉండాలి. పావురం పేరు ఏంటంట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో పాపం ఉందా? చెప్పండి అందరూ. పరిశుద్ధాత్మలో పాపం ఉందా? అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన మనలో పాపం ఉండాలా వద్దా? చెప్పండి అందరూ. పాపం చేస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడి మనల్ని వదిలేసి వెళ్ళిపోద్ది. సౌలు పాపం చేస్తే పరిశుద్ధాత్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చింది. సంసోను పాపం చేసి పరిశుద్ధాత్మ పోగొట్టుకుని ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. అందుకని దేవుని బిడ్డ మనము ఈ దినాల్లో మనం ఏ తప్పు చేసినా మొట్టమొదటిగా మీ అమ్మ నాన్న కంటే మీ పాస్టర్ గారి కంటే ముందుగా దుఃఖపడేది బాధపడేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. రైతుందా? మనం తిరుగుబాటు చేశాము, దేవునికి లోబడలేదంటే మొట్టమొదటిగా దుఃఖపడేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అందుకే మొదటి దశరథుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం రాస్తుంది, ఆత్మని ఆర్పుకుడి. చదవండి అన్నమాట. మొదటి దశరథుల 5:19 చదవండి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మని ఆర్పుకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయవద్దు. అందుకనే మన అందరం కూడా ఎవరిని ఆర్పకూడదు? పరిశుద్ధాత్మని ఆర్పు. అంటే ఏంటి? మనము పోగొట్టుకోకూడదు. దీపం ఆరిపోతే ఏమైద్దండి? చీకటి అయిపోద్ది. పరిశుద్ధాత్మని ఆరిపేసి మన జీవితం ఏమైద్ది? చీకటిగా మారిపోద్ది. అందుకని మన జీవితంలో పరిశుద్ధాత్మ పోగొట్టుకోకుండా, మనం దుఃఖపరచకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా ఈ పరిశుద్ధాత్మని మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే కాపాడుకున్న వారిగా మనము కనపడాలి. అందుకని రోమరాసు పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యం రాస్తుంది, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. దేని ఏందండి? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. తీవ్రత అంటే ఏం చెప్పండి? అగ్ని వేడి. ఏమంట? అగ్ని వేడి. శద్రక్ మేషక్ అభిజ్ఞాగు అని వేసినప్పుడు అగ్ని ఉన్న తీవ్రంగా చేసి 7 అంతలు చేశారంట. ఎన్ని అంతలు? 7 అంతలు చేశారు. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డల మనము ఆత్మని ఆర్పాలా, లేకుంటే ఆత్మలో తీవ్రత కలిగి ప్రభుని సేవించాలా? తీవ్రత బాగా అగ్ని మనలో ఏం చేయాలంట? మండాలి. అగ్ని మనలో ప్రకాశించాలి. యోహాను గారు మండుచు ప్రకాశించున్న దీపము. కాబట్టి మనం కూడా సంఘంలో ఆరిపోవాలా, దీపంలాగా వెలగాల? చెప్పండి. దీపము అన్నిటికంటే ఎత్తులో పెడతారు అనేకులకు వెలిగి ఉండడానికి. అలాగే మనం కూడా సంఘంలో ఉన్నతమైన జీవితం చేసి అనేకులకు మనం ఏమి ఇవ్వాలంట? వెలుగునే ఇవ్వాలి. అందుకని దేవుని బిడ్డలు మనము ఈ సత్యాన్ని చదువుచున్న పరిశుద్ధాత్మను ఆర్పకుండా పరిశుద్ధాత్మ యందు తీవ్రత గలవారి ప్రభుని సేవించాలి. దేవుని ఆరాధించి మనం ఎలా సేవించాలి చెప్పండి? వేడిగానా చల్లగానా? ఇప్పుడు చదివిన వాక్యం ఉంది కదా, వేడిగానా చల్లగానా? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి. వేడిగా ఉండాలా, చల్లారిపోయి ఉండాలా? చెప్పండి. బాగా అభిషేకం పొందాలి, అన్య భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు ప్రవచించాలి. ఆత్మనారు పొడి ప్రవచించడం నిర్లక్ష్యమో చేయొద్దు. కొంతమందికి ప్రవచించడానికి ఇంట్లో సమాధానం లేకపోతే ప్రవచించరు, ఇంట్లో కొట్లాడి వస్తే ప్రవచించరు, ఇంట్లో గొడవ వేసుకుని వస్తే బల్లారం తీసుకోరు, ఇంట్లో గొడవ వేసుకుని వస్తే సంఘంలో ప్రార్థన చేయరు, ఇంట్లో గొడవ వేసుకుని వస్తే సంఘంలో సాక్ష్యం చెప్పరు. అంటే దాని అర్థం ఏంటి? చల్లారిపోయారు, తీవ్రత లేదు,
నీ మనస్సాక్షి నీకు చెప్తూ తప్పు చేస్తావని సంఘంలో నువ్వు దేనికి పనికి రాకుండా ఒక మూలన ముసుకేసి కూర్చోవలసిందే. దానివలన దేవుడు దుఃఖపడతాడా సంతోషపడతాడా చెప్పండి? వారం వారం ప్రవచించే మనిషి వాళ్ళు ప్రవచించలేదు, వారం వారం సాక్షి చెప్పే మనిషి ఈరోజు సాక్ష్యం చెప్పలేదు. అప్పుడు దాని అర్థం ఏంటి? దేవుడు సంతోషపడతాడా దుఃఖపడతాడా? అందుకని దేవుని బిడ్డని మనందరం కూడా ఆత్మను ఎప్పుడు కూడా ఆనందించాలి. బైబిల్లో రాస్తుంది యేసు ప్రభు కూడా పరిశుద్ధ ఆత్మలో బహుగా ఆనందించాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 21వ వాక్యంలో ఆ మాట మీ అందరూ తెలిసే ఉండొచ్చు, చదవండి. పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, చాలమ్మా, యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మలో బహుగా ఆనందించంట. మరి యేసు ప్రభువే పరిశుద్ధాత్మలో ఆనందించాలంటే మనకి ఆ పరిశుద్ధాత్మ ఆనందం మనకు కావాలా వద్దా? కావాలని వరుస అల్లి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధమైంది కాబట్టి పరిశుద్ధమైన వాళ్ళ మీద నివాసం చేస్తుంది. పరిశుద్ధత లేకపోతే ఈ పరిశుద్ధాత్మ మనల్ని వదిలేసి చెప్పండి వెళ్ళిపోద్ది. అందుకని మన అందరం కూడా సంఘం అంటే ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. చెప్పండి అందరూ. సంఘం అంటే పరిశుద్ధాత్మ, మనం కూడా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా ఇలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడంట యేసు ప్రభు కూడా ఎలా ఉన్నాడంట? ఇలాంటి పరిశుద్ధత దేవుని చిత్తమైతే ఈ ఉదయము కొంత, మిగతా భాగాన్ని సాయంత్రం మీకు నేను సంఘాన్ని గురించి మీకు చెప్తాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఇది నాన్న, సంఘము బలముగా ఉండాలి, సంఘము దేవునితో ఉండాలి, సంఘము స్థిరముగా ఉండాలి, సంఘం బలపడాలి, సంఘము ఎదగాలి, సంఘం సంపూర్ణ చెందాలి, దేవుని ఎదుట మనము నిలబడాలి. కాబట్టి యేసు ప్రభువుని మనం చూద్దాం. ఆయన కూడా ఒక పరిశుద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎక్కడైనా ఆయన పాపం చేశాడని విన్నారా? చెప్పండి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఎక్కడైనా పాపం చేస్తాడు విన్నారా? చదవండి. యేసు ప్రభు గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఎంతో పరిశుద్ధంగా ఉంది అని మనం చదివినాం. రెండోది యేసు ప్రభు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో చాలా చక్కగా పౌలు గారు హెబ్రీ సంఘానికి యేసు ప్రభు గురించి చక్కగా వర్ణించున్నాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మొట్టమొదటిగా ఆయన పేరు పవిత్రుడు. చెప్పండి అందరూ. పవిత్రుడు. రెండో పేరు ఏంటంటే నిర్దోషి. మూడో పేరు నిష్కల్మషుడు. నాలుగో పేరు పాపుల్లో చేరనివాడు. ఐదో పేరు ఆకాశ మండలముల కంటే మిక్కిలే హెచ్చైనవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకే సరిపోయినవాడు. యేసు ప్రభు కంటే మించినవాడు మన జీవితంలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మనుషులు కూడా ఏం చెప్తారు తెలుసా? భార్యతో నువ్వే నా జీవిత పాలి భాగస్రాలివి, నీకంటే ఎక్కువ ఎవరో లేరంటాడు. భార్య అంటది నువ్వే నా జీవిత పాలి భాగస్వామివి, నా భర్తవి, నీకంటే నాకు ఎవరు ఎక్కువ లేరంటది. చిన్న గొడవ అయిన తర్వాత దిక్కుమాలనోడా, దరిద్రుడా, నా కర్మకాలి మా అమ్మ నాన్న నీకంట కట్టారు పనికి మాలనోడా. గొడవ అయినప్పుడు భర్త కూడా అంటాడు పనికి మాలదానా, నువ్వు చాలా మంచిదా అనుకున్నాను, ఇంత పనికి మాలి చండాలపు దానివి అంటాడు. అంటే మనుషుల్లో కొంచెం ప్రేమ ఉన్నప్పుడు మాటలు వేరుగా ఉంటాయి, పెళ్ళైన కొత్తలో కొంచెం మాటలు వేరుగా ఉంటాయి, తర్వాత ఇంకా వేరుగా ఉంటాయి. కానీ యేసు ప్రభు ఎలా ఉంటాడండి? ఎప్పుడు ఒకలాగానే ఉంటాడు. చెప్పండి అందరూ. ఎలా ఉంటాడంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలే హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినవాడు. చాలామంది అంటారు ఈ భర్త నాకు చాలండి ఈ జన్మకి అంటారు. ఏ జన్మకి? కొంతమంది అంటారు అసలు ఈ జన్మకే ఇది వద్దు అంటారు. కొంతమంది భార్యని అంటాడు ఈ జన్మకి ఈ భార్య చాలంటాడు. తర్వాత ఏమంటే ఈ జన్మకి ఈ భార్య వద్దు అంటాడు. నేను మొన్న మా సంఘంలో
ఈ వాక్యం ఒకసారి తీసి ప్రసంగం చేసినప్పుడు అడిగాను, ఆడవాళ్ళని అడిగా, అమ్మా మీ భర్తలు అందరూ మంచోళ్ళేనా, ఈ జన్మలో బాగున్నారా, వచ్చే జన్మ కూడా మీ భర్తలు కావాలంటే, అయ్యా ఈ జన్మకు సాలియా, ఆడి ఇంకో జన్మకు వద్దయ్యా అంటున్నారు. ఏమన్నారంట, ఈ భర్త ఈ జన్మకే ఎక్కువ అయిపోయిందయ్యా, చాలా తలనొప్పిగా ఉంది, చండాలపోడు, దుర్మార్గుడు, పాప పనులను చేస్తాడు, వీడిని ఈ జన్మలో భరించలేకపోతున్నా, ఇంకో జన్మలో వీడు మాత్రమో వద్దు అంటున్నాను. సరే భర్తను అడిగితే వాడేమన్నాడు, అయ్యా ఈ సైతాన్ని మళ్ళీ ఇంకోసారి వద్దయ్యా అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మన జీవితానికి సాల, మన జీవితానికి సాలినవాడు ఎవరు? యేసయ్య, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరనివాడు. అంతకంటే గొప్పడు ఎవరు ఉన్నారా? లేరు. కాబట్టి మనము కూడా మనకు ముందుగా యేసయ్య మాదిరి చూపించి ఒక మంచి జీవితాన్ని చేస్తాడు. ఆయన గొర్రెలు ఆయన వెంబడిస్తే ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వెంటే. కాబట్టి ఆయన అడుగుచాల్లో మనం నడవాలంటే యేసయ్య పవిత్రంగా ఉన్నట్లుగా మనం కూడా పవిత్రంగా ఉండాలా వద్దా? చెప్పండి అందరూ. యేసయ్య గురించి మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆయన ఎంత పవిత్రుడో, నిజంగా ఆయన ఎంత పరిశుద్ధుడో, నిజంగా సాతాను ఆయన చూసి ఎందుకు భయపడిపోయిందో, పాతాళం ఆయన చూసి ఎందుకు భయపడిపోయిందో, మరి మరణం ఆయన చూసి ఎందుకు భయపడిందో మనం తెలుసుకోవాలంటే ఆయన పరిశుద్ధతను మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలట? లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో ముందుగానే చెప్పబడింది ఆయన పుట్టక ముందుగానే ఆయన యొక్క జీవిత రహస్యము. సర్వోన్నతుని శక్తి నీ మీద కమ్ముకొన్నో, పుట్టబో శిశు పరిశుద్ధులై దేవుని కుమారుడు అనబడినో. కాబట్టి ఇక్కడ ఆయన పుట్టక ముందుగానే ఆయనకి ఏం పేరు పెడుతున్నారండి? పరిశుద్ధుడు. చెప్పండి అందరూ. పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. అందుకని మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా మనము ఉండాలి. ఎలా పరిశుద్ధులు ఉండాలి? క్రొత్తగా జన్మించాలి, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మనం ఏం చేయాలంట? క్రొత్త జీవితాన్ని మనము ప్రారంభించాలి. క్రొత్త జీవితం ప్రారంభించిన మనము పరిశుద్ధతకే మనం లోబడాలి. పాపం జోలికి వెళ్ళొచ్చా? చెప్పండి. పాపం జోలికి వెళ్ళొచ్చా? బాప్తిసం పొందాము, అన్నీ కడిగేసుకున్నాము, మరలా పాపంలోకి వెళ్ళొచ్చా? మనము వెళ్ళకూడదు. యేసుప్రభు వెళ్ళాడా? వెళ్ళలేదు. ఒక సందర్భంలో ఆయన్ని సమరీడు అంటున్నారు, దెయ్యం పట్టినవాడు అంటున్నారు, తిండిపోతు అంటున్నారు, తాగుబోతు అంటున్నారు, చెడ్డగా మాట్లాడతారు. మీరు చెప్పండి, యేసు ప్రభు బాప్తిసం పొందినప్పటి నుంచి ఆయనకి శిష్యులు ఉన్నారా లేరా? బాప్తిసం పొందిన వెంటనే ఎంతమంది జాయిన్ అయ్యారు? ఫస్ట్ 2 జాయిన్ అయ్యారు. నడుచుచున్న యేసు వైపు చూచి ఆయన్ని వెంబడించని రాస్తుంది. ఆయన వెనకాల అక్కడి నుంచి ఎంతమంది ఉన్నారు యేసు ప్రభు శిష్యులు? 12 మంది. 24 గంటలు ఆయనతో ఉన్నారు లేరా? శిష్యులు లేకుండా ఎక్కడికైనా ఆయన వెళ్ళాడా? చెప్పండి. ఎక్కడన్నా ఒక గంట గడిపాడా? లేదు. అప్పుడు ఆయన పాపం చేసే అవకాశం ఉందా? 12 మంది ఆయన చుట్టూ ఉంటే ఏదైనా పాపం చేయడానికి అవకాశం ఉందా? చెప్పండి అందరూ. ఉందా? 12 మంది ఆయన చుట్టూ ఉంటే పాపం చేసే అవకాశం ఉందా? లేదు. రెండోది, ఆయన పగలంతా మనుషుల మధ్యలో సేవ చేసి రాత్రంతా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తాడు. పాపం చేసే టైం ఉందా? పాపం చేయని ఆలోచన చేసే టైం అయినా ఆయనకు ఉందా? కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఎక్కువగా దేవుని వాక్యం చెప్పటిగా ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠ చేసేసి ఈ జీవితానికి చాలు, ఈయనకంటే ఇంకా మంచోళ్ళు ఎవరు లేరు, గొప్పలు ఎవరు లేరని ఆయనకి అప్పగించి ఎప్పుడు స్తోత్రాలు, పాటలు, ప్రార్థన మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటే ఈ లోకము సాతాను మన దగ్గరికే రాజు. యేసు ప్రభు చూడండి, 24 గంటలు సేవ, 24 గంటలు ప్రార్థన. ఖాళీ ఉందా? ఇప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉందా? చెప్పండి. పాపం చేయడానికి అవకాశం ఉందా? లేదు. 24 గంటలు ఎవరున్నారు ఆయన చుట్టూ? 12 మంది శిష్యులు పగలంతా ఉంటున్నారు. రాత్రి అంతా ఆయనతో ఎవరు ఉన్నారు? తండ్రి. ఎవరంట? తండ్రికి చెప్తాడు అన్నీ. పగల సేవ చేసిన తర్వాత అన్ని విషయాలు తండ్రికి చెప్పి మళ్ళీ మనసు రోజు సేవ చేస్తాడు. యేసు ప్రభు చేసిన సేవ లేకుంటే ఏదైనా ఒక అద్భుతం చేయాలనుకున్న సందర్భంలో ఎక్కడైనా ఏదైనా చేయలేక ఫెయిల్ అయ్యాడా? చెప్పండి. ఎక్కడన్నా ఫెయిల్ అయ్యాడా? ఈ దినాల్లో చాలామంది పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలంటే నేను పోనా అంటుంది. పో అంటున్నాడు. నేను పోను అంటుంది. అది మొన్న ఒక వీడియో చూస్తాను నేను. ఇక ఆయన ఏం చేస్తాడు? పట్టుకుని నన్ను తోసి పడేశాడు కిందకి. ఇంకా
ఈయన ఈ కోపం వచ్చేస్తుంది ఈయనకి ఏమవుతుంది, అది వెళ్ళంటుంది, ఈయనకి ఏమవుతుంది, కోపం వచ్చి పట్టి తోసి కింద పడేశాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో సాతాను భయపడాలంటే నీ జీవిత కెపాసిటీ ఎంతో సాతాను తెలుసు. అదేందా దాన్ని వెళ్ళగొట్టే శక్తి నీకు ఉందా లేదా అనేది దానికి తెలుసు. అందుకని యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు అంటుంది. ఎవరన్నారా మాట? సాతాన్. కాబట్టి సాతానికి ఎవరెవరో దానికి బాగా తెలుసు. యేసు నువ్వు దేవుని పరిశుద్ధుని, నాతో నీకేం పని, నన్ను నశింపజేయడానికి వచ్చావా, ఇంకా టైం ఉంది కదా అంటుంది. అంటే సాతానికి తెలుసా తెలీదా? మన ఇక్కడికి వచ్చి మన పాస్టర్ గారిని మోసం చేసేసి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని మోసడి కుదురుద్దా, సాతాను మోసడి కుదురుద్దా? దేవుడు అంట కరుణామూర్తి కాబట్టి మన పాపాలు క్షమించి వదిలేస్తారని చెప్పేసి సాతాను దివారాత్రి పోయి అక్కడ కంప్లైంట్ చేస్తూనే ఉంటుందంట. అయ్యా జీవరేంద్ర రాయ్యా, జీవేంద్ర రాయ్యా, ఇగో ఇన్ని పాపాలు చేశాని దగ్గరుండి మరి రాపిస్తుందంట. దేవుడు క్షమించిన సాతాను క్షమిస్తుందా? దేవుడు మోసే పాపాలు క్షమించి దేవదూతలు పంపించి తీసుకురామంటే సైతాను ఆగండి, ఎక్కడికి పోతారండి, సైతాను ఊరుకుంటుందా? కాబట్టి దినాల్లో నేను సంఘానికి చెప్పేది ఏంటంటే దేవునికి సన్నిధిలో యేసుప్రభు పరిశుద్ధులు ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఏది జయించలేకపోయింది. హల్లెలూయా. ఎవరైనా ఆయన జయించగలిగారా? పాతాళం భయపడిపోయింది. అయ్యా రండి అంది పాతాళం, వెళ్ళిపోయాడు లోపలికి, చెరగా బయట తీసుకొచ్చాడు. సమాధిలోకి వెళ్ళాడు, సమాధి బంధించిందా? రోమా చక్రవర్తి యొక్క ముద్ర పగలగొట్టుకుని బయటికే వచ్చినాడు. మరణం బంధించిందా? ఓ మరణమా నీ విషయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ అని విరిచి బయటికే వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన జయించింది ఒక పరిశుద్ధత్వని. చెప్పండి అందరూ. ఇవాళ సాతాను జయించాలంటే పరిశుద్ధత ఉంటే చాలు. పరిశుద్ధత లేదంటే సాతాను జయించాక వీళ్ళు కాదు. అందుకని దేవుని పెట్టాడు. మనం యేసుప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 46 వాక్యం మనం చదివితే, యోహాను సువార్త 8:46, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించునో. చాలండి. యేసు ప్రభువు ఒక్కడే ఈ ప్రపంచ చరిత్రలో పాపముందని ఎవడు స్థాపించగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. ఇంకెవ్వరు అడగలేదు, అడగలేరు కూడా. ఎందుకని? పాపలోనే పుట్టాడు, పాపలోనే పెరిగాడు, పాపలోనే జీవిస్తాడు. జన్మ పాపము, కర్మ పాపం. మనిషి అందరూ పాపులే, విన్నారా? అందరూ పాపలో జన్మించిన వారే. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యములు యేసు ప్రభువు సవాల్ చేసే ప్రపంచానికి, నా యందు పాపముందని మీలో ఎవడో స్థాపించగలడు. అలాంటి ధైర్యం దినాన్ని మనకుందా? చెప్పండి, ఉందా? ఆ ధైర్యం మనకు వస్తుందా? గంట సేపు మంచిగా ఉంటాం, 2వ గంట చెడ్డగా అయిపోతాం. మనం 1 గంట సేపు భక్తిగా ఉంటాం, ఈ సాపులోంచి బయటికి వెళ్ళగానే చెడ్డగా అయిపోతుంటాం. 1 గంట సేపే మనం బైబిల్ చదువుతాం, తర్వాత మన లోకంలోకి వెళ్ళిపోతాం. గంట సేపు ఇక్కడ బాగా అభిషేకం పొందుతాం, బయటికి వెళ్ళగానే మళ్ళీ. అంటే మనకి భక్తి, మనకి నీతి, మనకి పరిశుద్ధత ఎంతసేపు ఉండదండి? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. కానీ ఆ పరిశుద్ధత యేసు ప్రభులో జీవిత కాలం అంతా ఉందంట. ఏ కాలం అంట? జీవిత కాలం అంతా ఉంది. ఈ రోజుల్లో అలాంటి పరిశుద్ధతని దేవుడు ఎదురు చూస్తాడు. అలాంటి సంఘమే రేపు పరలోకానికి ఎత్తబడే సంఘమో, అలాంటి సంఘమే పెండ్లి కుమార్తె సంఘమో, అలాంటి సంఘమే జయించిన మగ శిశువు సంఘము. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నా యందు పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలరా అని అడిగితే ఎవరైనా స్థాపించారండి? సద్దుకైలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు 24 గంటలు యేసుప్రభు దగ్గర తప్పు పట్టుకోవాలని తిరిగారు. ఏం పట్టుకోవాలంట? ఎందుకనంటే వాళ్ళందరూ దొంగ సేవకులు. ఏ సేవకులు? పప్పులు, జీలకర్ర, కరివేపాకు, పుదీనా అన్ని దశభాగాలు తీసుకుంటారు. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టరు, ఒక రోగిని బాగు చేయరు, ఒక పాపికి సువార్త చేయరు. వాళ్ళ వల్ల ఒక అద్భుతం జరగదు. ఇప్పుడు ఈ పనికిమాలిన అందరూ దేవాలయం దగ్గర కూర్చొని ఈ డబ్బులు కలెక్షన్ చేసుకొని దేవాలయం అంతా వ్యాపార గృహంగా మార్చేసి చండాలం చేశారు. ఇప్పుడు యేసు వచ్చి ఏం చేశాడు? పాపులందరూ రక్షించేస్తాడు. ఒక పక్కన పాపులందరూ రక్షించబడిపోయారు, ఒక పక్కన రోగులందరూ స్వస్థపరిచేస్తాడు. అన్నారా? ఒక పక్కన అందరిని ఏం చేస్తాడు? దేవుళ్ళకే తీసుకొచ్చాడు, అద్భుతాలన్నీ చేస్తాడు. ఇప్పుడు అందరికీ ఏమొచ్చింది? యేసు ప్రభు అంటే
కడుపు మంట. ఎలాగైనా తప్పు పట్టుకొని ఈయన నాశనం చేయాలి. మన సేవ అంతా నాశనం అయిపోయింది. మన నోటికాడ కూడంతా ఏం చేస్తాడు? కొట్టేశాడు. సున్నం కొట్టిన సమాధుల్లారా, అందుల్లారా, ఇలా రకరకాలుగా వార్నింగ్లు ఇచ్చాడు. వాళ్ళందరూ కోపం వచ్చి ఇప్పుడు యేసు ప్రభువుని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. అది అయ్యే పనేనా? యేసు ప్రభువుని నాశనం చేయడం ఎవరి వల్ల అయిద్దా చెప్పండి? ఎవరి వల్ల కాదు. మరణ పాతాల వేదల్లో ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. ఏది ఆయన్ని బంధించలేదు. ఎవరి వల్ల కానే కాదు. ఆయన దగ్గర తప్పు పడాలనుకున్నారు, తిరిగారు. ఒక తప్పున దొరికిందా? ఏ తప్పు దొరకలా. పిలాతు చెప్పాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు, అయినా నేను సిలువ వేయను, మీ కొరకు నేను సిలువ వేస్తానని చెప్పి వేస్తాడు. కానీ ఆయన సిలువ వేయలేదు. ఆ ఒక్క మాట, ఏ మాట ఆయన ఏ దోషమో చేయలేదు. దాన్ని క్రీస్తు శకం 300 సంవత్సరాల్లో రోమన్ కాన్స్టెంట్ చక్రవర్తి అప్పుడు అడిగాడు, ఏంటి క్రైస్తవులు గొడవలు పద్దాగా జరుగుతున్నాయి, చెరసాల వేస్తారు, తీర్పులు తీరుస్తారు, ఆయన ఎవరు? అప్పుడు ధర్మశాస్త్రాన్ని తెప్పించి, ధర్మశాస్త్ర ఉపదేశం తెప్పించి, ఆయన ఎవరంటే ఆయన నిజమైన దేవుడు అని చెప్పారు. అప్పుడు ఆయన రక్షించబడి ఏంటి అన్ని దేశాల్లో రోమా వాళ్ళు చర్చిలు కట్టించి అక్కడి నుంచి యేసుప్రభువుని ప్రకటించడానికి అనుమతించి సేవ అంతా ప్రపంచం అంతా జరిగింది. ఏ మాట ఆయన యందు ఏ దోషమో కనపడ. కానీ రోమా గవర్నమెంట్ సిలువ మరణం వేస్తుంది. ఎందుకు మరణం వేస్తుందంటే సంవత్సరంలో ఒకసారి ఒక ఖైదీని విడుదల చేస్తారు, ఒక ఖైదీని సిలువ వేస్తారు. ఇద్దరు దొంగల్లో ఇప్పుడు ఒకరిని సిలువ వేయాలి, ఒకరిని విడుదల చేయాలి. జనులు అందరూ ఏకముగా ఉన్నారు, బరబ్బా మాకు కావాలి, ఆయన ఏం చేయండి, సిలువ వేయండి. ఎందుకని? యేసు ప్రభు సిలువ వేయబడాలి, పాప పరిహారం కలగచేయాలి, ప్రాయశ్చిత్తం కలగచేయాలి, అందరినీ పాప నుంచి విడిపించాలి, సాతాన్ని విడిపించాలి, మరణం నుంచి విడిపించాలి. కాబట్టి ఆయన మరణించాలి. కాబట్టి అందరూ కూడా యేసు ప్రభు మాకు వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఆ ఒక మాట ఏదైతే ఉందో ఆ మాట రోమన్ కాన్స్టెంట్ చక్రవర్తి ఆయన తీసుకొని ప్రపంచమంతా రోమా వాళ్ళు ఏం చేస్తారంట, చర్చిలు కట్టించారు. ఇది నాన్న మన అందరం కూడా ఈ సువార్త వింటున్నామంటే ఎవరి వల్ల వచ్చిందండి? రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళే 1600 సంవత్సరాలు క్రైస్తవ మిషనరీ నడిపించారు. ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు వేరే మిషనరీ లేదు. ఆ తర్వాత బాప్టిస్ట్ చర్చి, లూథరన్ చర్చి, సిఎస్ఐ చర్చి, ఇలాగా ఎన్ని తర్వాత వచ్చినాయి. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని యొక్క ఆ ఒక్క జీవితంలో ఆ ఒక్క మాట కోసమో ఈ ప్రపంచమంతా ఈ సువార్త ఏమైందంట వ్యాపించేస్తుంది. అందుకని దేవుని బిడ్డ మనము యేసు ప్రభువులు ఏం లేదంట, మొట్టమొదటిగా నా యందు పాపమందని మీలో ఎవడు స్థాపించునో అని మనం చదివిన్నాం. దీంట్లోనే లూకా సువార్తలో మనం చూసినట్లయితే సాతాను సాక్ష్యం చెప్తుంది. సాతాను ఏమని సాక్ష్యం చెప్తుంది? లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యంలో యేసు నీవు దేవుని పరిశుద్ధుడివి అంటుంది. ఏమంటుందంట? యేసు నీవు దేవుని పరిశుద్ధుడివి. ఎవరు సాక్ష్యం చెప్పారు? సాతాను. ఇంకా సాతాను సాక్ష్యం చెప్తే ఇంకేమన్నా నేరం మోపేవాడు ఇంకెవరైనా ఉంటారా? నేరం మోపేవాడే సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు చెప్తాడంట? నేరం మోపేవాడే సాక్ష్యం చెప్తాడు. ఇంకా నేరం మోపేలు ఎవరు ఉన్నారా? లేరు. రెండవదిగా మనం చూసేది యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వాక్యంలో పేతురు గారు చెప్తున్నాడు, నీవే దేవుని పరిశుద్ధుడివి. ఏమన్నాడు? నీవే దేవుని పరిశుద్ధుడివి, నీవే నిత్య జీవం మాట్లాడగల దేవుడివి, నిన్ను వదిలేసి ఎక్కడికి పొమ్మంటావు? మేము ఎక్కడికి వెళ్ళాం, నీతోనే ఉంటాం. దేవుడు మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాని దేవతతో చెప్పింది. రెండవదిగా యేసు ప్రభు నా యందు పాపమందని ఎవడు స్థాపించి చెప్పాడు. మూడవదిగా సైతాను ఆయన పరిశుద్ధులని చెప్తుంది. నాలుగవదిగా పేతురు ఆయన పరిశుద్ధులనే చెప్తుంది. అంటే యేసు ప్రభుకి ఏముందండి? సాక్ష్యం ఉంది. చెప్పనందరూ ఆయన మంచి జీవితాన్ని మాదిరిగా ఉంచిపోయాడా మన కోసము? చెడు జీవితాన్ని చేసి మాదిరి ఉంచిపోయాడా? అందరూ డల్లుగా టైం ఏందో చెప్పండి, ఆపేస్తాను. ఇంకా ఏదో ఛార్జింగ్ లేని బ్యాటరీ లాగా అందరూ డల్గా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకి ఏముందంట?
పరిశుద్ధుడనే సాక్ష్యం ఉంది. చెప్పండి. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనము, పరిశుద్ధాత్మ అభిషేకంలో సంఘము, సేవకులున్న ఈ సంఘము ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. పరిశుద్ధాత్మ పొంది మీరు ఏం చేయాలంట? యెరూషలేములో, యూదయలో, సమరయాలో, భూలోకం అంతా సాక్షులుగా ఉండాలి. అందుకని మనం చదువుతున్న యేసు ప్రభువుకి సాక్ష్యం ఉందా లేదా? పరలోకం నుంచి సాక్ష్యం వచ్చింది ఆయన గురించి. సైతాను సాక్ష్యం చెప్పింది, యేసు ప్రభు సాక్ష్యం చెప్పాడు, శిష్యుడు సాక్ష్యం చెప్పాడు. ఆయన పరిశుద్ధులా కాదా? ఈ దినాల్లో మనం వెళ్తుంటే పరిశుద్ధన సాక్ష్యం మనకు ఉండాలి. ఒక ఆమె పేరు పరిశుద్ధమ్మ అంట. ఏ అమ్మ? నోరు తెరితే బూతులే. పేరంట, పేరేమో పరిశుద్ధమ్మ. మాట్లాడి అన్నీ ఏ మాటలు? సాతాన మాటలు. ఒకడికి యేసు అని పేరు పెట్టారు, ఫుల్లు తాగుతాడు ఆడు. ఏం పేరు పెట్టాడు ఆడికి? యేసు అని పేరు పెట్టాడు ఆడికి. ఆడేం చేస్తున్నాడు? ఫుల్గా తాగుతున్నాడు ఆడు. చూడండి ఎలా ఉందో. అలా ఉండొచ్చు మనము? అది ఎంత అవమానం. దేవుని పెట్టిన ఏ తప్పు చేసినా మొట్టమొదటిగా దుఃఖపడేది దేవుడు, మొట్టమొదటిగా సిగ్గుపడేది దేవుడు, మొట్టమొదటిగా అవమానం కలిగేది దేవునికి. కాబట్టి మనం ప్రతి విషయంలో, ప్రతి అడుగులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు దేవునికి, తన తండ్రికి ఏమైనా ఒక్క సందర్భంలో అవమానకరమైన కార్యం చేశాడా? చెప్పండి. చేశాడా? చేయలేదు. మనం కూడా ఈ సంఘానికి కానీ, మన కుటుంబానికి కానీ, మన జీవితానికి కానీ, మన దేవుడికి కానీ ఎలా ఉండాలి? మనము అవమానంగా ఎప్పుడు కూడా కనపడి. రెండవది, యేసు ప్రభువుని మనం చూస్తే ఆయన యందు పాపము ఎరుగని వాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21 వాక్యంలో నేను త్వరగా చెప్పేస్తాను, టైం అవుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 21 వాక్యం మనం చదివినట్లయితే, మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని ఎదుట నీతిమంతులుగా మార్చబడాలని, మన పాపముల కొరకు పాపము ఎరుగని ఆయన్ని మన పాపములు తన మీద వేసి లోక పాపములు మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్లగా, ఆయన బలి పశువుగా పాప ప్రాయశ్చిత్తం కోసము ఆయన కల్వారిశిలో మరణించి పాపము ఎరుగని ఆయనని మన కోసం పాపముగా చేస్తాడు. అంటే ఇప్పుడు యేసు పాపం చేస్తాడా? చేయలే. ఆయన మీద చేసిన పాపాలు ఎవరియండి? మనవే. చెప్పండి అందరూ. మన పాపాలు ఆయన మీద వేసిన. కాబట్టి ఆయన పాపము ఎరిగిన వాడు, ఆయనలో ఏ పాపమో లేదు. రోమరాసు పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఒకసారి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని, పాపముల విషయమై ఒక్కసారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. చూడండి, ఎవరి కోసం చనిపోయాడు? పాపం మన కోసమే. కానీ జీవించింది ఎవరి కోసమో? దేవుని కోసం. రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 4వ వాక్యం మనం చూసినట్లయితే, మన పాపములు ఆయన మీద మోపినని రాస్తుండదు. చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు తన సొంత కుమారుని శరీర ఆకారంతో పంపించి ఆ శరీరములో పాప శిక్ష వేశాడు. ఇప్పుడు ఆయన చనిపోవాలంటే శరీరం కావాలి, శరీరంలో చనిపోవాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధమైన ఆ బలి మన పాపాలకు క్షమాపణ కలిగిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన పాపాలని ఎవరి మీద చేసిన శిక్ష? యేసు ప్రభు మీద. చెప్పండి అందరూ. ఆయన పాపము చేయకపోగా పరిశుద్ధంగా జీవించి మన పాపాలు తన మీద వేసుకొని మన పాపాలని కూడా తీసివేసి మనల్ని కూడా ఎలా మారుస్తున్నాయినా? పరిశుద్ధంగా మారుస్తున్నాడు. చెప్పండి అందరూ. పరిశుద్ధంగా మనల్ని మారుస్తు. ఆయన పాపము ఎరుగని వాడు. మూడోది మనం చూస్తే ఆయన పాపము లేనివాడు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం చదివితే ఆయన పాపము లేనివాడు. చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. సమస్త విషయాల్లో ఆయన మనవలే శోధించబడినప్పటికీ, శరీరమున మనవలే అన్ని రకాలైన పోరాటాలు వెళ్ళినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. విన్నారా అందరూ?
మనలాగే శోధించబడ్డాడు. స్త్రీల మధ్యలో, పాపుల మధ్యలో, దుర్మార్గుల మధ్యలో, అందరి మధ్యలో ఏమైంది? ఆయన శోధించబడ్డాడు. మీకు తెలుసు కదా, పాపాత్ముర స్త్రీ ఎవరంటే ఆమె? పాపాత్ముర అనే స్త్రీ. ఆమె అంట ఎంతోమంది రోమా చక్రవర్తి వాళ్ళు లొంగ తీసుకుంటుందంట, అంత అందంగా ఉంటుందంట ఆమె. అలాంటి ఆమె యేసుప్రభు పెద్ద పాపులర్ అయిపోయాడు, ఆయన పెద్ద గొప్ప వ్యక్తి అంటున్నారు, నేను ఆయన్ని కూడా లొంగ తీసుకొని నేను చూపిస్తున్న టాలెంట్ ఏంటో అని చెప్పిందంట ఆమె. అప్పుడు యేసుప్రభు దగ్గర రాగానే ఏమైందంట ఆమె? ఏమైంది? కాళ్ళ కాడ పడింది. ఎక్కడ పడిందంట? ఆయన పరిశుద్ధత ముందు గెలిచిందా, ఓడిపోయిందా? ఓడిపోయింది. రోమా చక్రవర్తులు సైతం లొంగ తీసుకున్న స్త్రీ ఆయన్ని పడవేస్తని చెప్పి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి తన పాపాలను గుర్తు చేసుకొని కన్నీళ్ళు కార్చి అత్తరు తీసుకొచ్చాడు, పాదాలకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అదేండి యేసుప్రభు యొక్క గొప్పతనం. విన్నారా? ఆయన మన కోసమో మన నిమిత్తమో పాపము లేనివాడిగా ఉన్నప్పటికీ పాపం మన కొరకు తన్మ చేస్తున్నాడు, కానీ మన కోసం పాపంగా మారిన ఆయన పాపము చేయలా. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యం మరి చదివితే ఎందుకు చనిపోయాడు చదవండి. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూసారా? దేవుడు ఒక పరిశుద్ధుడిగా ఉన్నప్పటికీ అందరి కోసమో తన జీవితాన్ని త్యాగం చేసి అందరి నిమిత్తము ఆయన గొప్ప పరిహారాన్ని చేస్తున్నాడు. కాబట్టి అందరి కొరకు ఆయన ప్రాణాన్ని కల్వారిక శిలువలో పాప పరిహారం చెల్లించాకి కనికరాన్ని నమ్మకత్వాన్ని చూపించి మన కొరకు ఆయన మరణించాడు, కానీ ఆయన ఇందు ఏ పాపమో లేదు. 4వది మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదివినట్లయితే పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఇదే మాట ఇంకో వ్యక్తి గురించి బైబిల్లో రాసిన చెప్పండి ఎవరైనా. అతని నోటి ఏ పాపము లేదని ఎవరైనా తెలీదా? యోబు గారు చెప్పండి. నోటి మాటల్లో అయినా ఏ పాపమో చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభు తన నోటి మాటల్లో ఏ పాపమో చేయలేదు. పరిశుద్ధాత్మ అంటే అన్య భాష వస్తాయా, బూతులు వస్తాయా? చెప్పండి మీరే చెప్పండి. నన్ను చాలామంది అడిగారు, కొంతమంది క్రైస్తువులు వచ్చి పాస్టర్ గారు అన్య భాషలు మాట్లాడ బూతు మాట్లాడడం మాట్లాడతారా, పరిశుద్ధాత్మ బూతు మాట్లాడిద్దని అడిగారు. చర్చిలోనేమో అన్య భాషలు మాట్లాడుతూ నా బిడ్డ అంటుంది, ఇంటికాడికి పోతే నీ అమ్మ బూతు మాటలు. దేవుడు 2 మాట్లాడతానని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందారన్నదా, దేవుడు ఆమెలోంచి మాట్లాడదన్నదా, ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలే మనము నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. చెప్పండి అందరూ. నీ నోటి మాటను బట్టి నీతిమంతులనియు, నీ నోటి మాటను బట్టి అపరాధునియు తీర్పు పొందుతావు. కాబట్టి మన నోటిని బట్టి రేపు తీర్పు కూడా మనకి జరిగేది. అందుకే మన నోటి ద్వారా పాపం చేయాలా వద్దా? చెప్పండి, చేయాలా వద్దా? చెయ్యకూడదు. యేసుప్రభుని జీవనం రాస్తుంది, 10,000లో అతికాంక్షనీయుడు. చెప్పండి అందరూ. ఎవరంటే ఆయన 10,000 మందిలో ఆయన గుర్తించవచ్చు, ఆయన స్పెషల్గా ఉంటాడు. అలాగే మనం కూడా ఎలా ఉండాలి? 10,000 మంది కలిగిన స్పెషాలిటీ మనలో ఉండాలి. దావీదు ఉన్నాడు, దండెత్తి 10,000 మంది నా మీదకి వచ్చాను, నేను భయపడను. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలను మనము 10,000 మందితో సమానమైన జీవితము యేసు ప్రభువులో ఉంది. దావీదు అన్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను అన్నాడు. దావీదు నీవు 10,000 మందితో సమానుడివి అని ప్రజలు మాట్లాడుతున్నారు. సౌలుకి 1000 అయితే దావీదుకే 10,000. కెపాసిటీ ఎక్కువ. ఆ జీవితం చాలా బలమైంది. ఈ దినాల్లో మనం కూడా అలా ఉండాలి. సాతాను మనం చూస్తే ఏవాలంట పారిపోవాలి. ఒక దారిలో వస్తే ఎన్ని దారిలో పారిపోవాలి? 7 దారుల్లో పారిపోవాలి. అందుకే యేసు ప్రభువుని చూస్తాం, ఆయన పాపము
చెయ్యలేదు. ఐదవదిగా మనం చూస్తే చివరగా 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం చదువు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. పాపములు తీసివేయడకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. దేనికి వచ్చాడండి? పాపములు తీసివేయడానికి. చెప్పండి, పాపములు తీసివేయడానికి వచ్చినా కానీ పాపములు ఆయనకి అంటినయా? చెప్పండి. ఇప్పుడు మనమైతే చెత్త పట్టుకెళ్తే మన చేతిలో చెత్త అంటే మళ్ళీ వచ్చి మన చేతులు కడుక్కోవాలి. కానీ యేసు ప్రభు పాపాలు తీసివేయడానికి వచ్చాడు, కానీ ఏ పాపమైనా ఆయన అంటిందా? చెప్పండి. ఈ దినాల్లో మనం కూడా యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. పాపములు తీసివేయడం కానీ ప్రత్యక్షమని మీకు తెలియను, ఆయన యందు ఏ పాపమో లేదు. అందుకని దేవుని బిడ్డలు మనము ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిశుద్ధంగా మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభు మనకు పరిశుద్ధంగా మాదిరి ఉన్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో నా సంఘమా ఏమన్నాడు దేవుడు? నా పావురమా అంటున్నాడు. ఏమన్నా అంట? నా పావురమా నిష్కలంకరాలు ఒక్కది. ఈ దినాన మనం ఒక్కలమా అనేకులు ఉన్నామా? చెప్పండి అందరూ. రబ్బోని సంఘం ఒకటా అనేకులా? గట్టి చెప్పండి. ఒకటే. కాబట్టి మన అందరం కూడా యేసు ప్రభు మనకి మాదిరిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనకు మాదిరిగా ఉంది. మరి పరిశుద్ధాత్మ కూడా ఈ లోకానికి వచ్చి బైబిల్ రాస్తుంది యోహాను సువార్తలో మన పాపములు బయలుపరచాకు వచ్చిందంట. దేనికి వచ్చిందంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? మన పాపములు మనకే బయలుపరచడానికి వచ్చినాడు. కాబట్టి ఆయన కూడా ఏ పాపమో చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన పాపాలు బయలుపరిచేప్పటికి ఆయన మాత్రం ఏ పాపమో చేయలేదు. అందుకని దేవుని బిడ్డలు మనము యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం రాసుకొని చదవద్దు. ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి లోకముని ఒప్పుకోలు చేయడానికి వచ్చినాడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా వచ్చినారు. ఒకటి మొట్టమొదటిగా దేవుడు మనిషికి ఇచ్చింది ఏంటో తెలుసా మీకు? మనస్సాక్షి. చెప్పండి అందరూ. మనస్సాక్షిని మనిషి పోగొట్టిన తర్వాత ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడ? ధర్మశాస్త్రాన్ని కూడా మనుషులు పోగొట్టుకున్నప్పుడు బాప్టిజాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడా? చెప్పండి. బాప్టిజాన్ని ఇచ్చాడు. ఇప్పుడు బాప్టిజం తర్వాత మళ్ళీ బలముగా జీవించడానికి సపోర్ట్గా ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మ. ఇది కొత్త నిబంధనలో ఒక గొప్ప జీవితం. ఈ జీవితం చేయడానికి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ. యేసు తండ్రిని యెహోవా దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. యేసు ప్రభు ఏం తీసుకొచ్చాడు? కృపనే సత్యమును తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ ఈ లోకాన్ని మన కోసమో వచ్చింది. అందుకని ఈ దినాల్లో దేవుడు ఈ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. మన అందరం కూడా ఒక దినాన్న దేవుని నిలబడాల్సిన మనము ఈ దినాల్లో మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ ఒక నిమిషం మోకరించినట్లయితే కూటాన్ని ముగించుకుందాం. దేవుని బిడ్డలు మనము ఈ ఉదయకాల సమయాన్న దేవుని యొక్క వాక్యము కొంతవరకు మనం విన్నాం. దేవుడు చెప్తున్నాడు, నా పావురమా నిష్కలంకరాలా అంటున్నాడు. ఇది నాన్న దేవుడు మనల్ని నిష్కలంకరాలుగా పాములుగా ఉండాలని కోరుకున్నాడు. దానికి ముందుగా మనకు మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసు ప్రభు పరిశుద్ధంగా పామురులాగా నిష్కలంకంగా ఈ లోకాలకు వచ్చి సమస్తాన్ని మనం నేర్పించినారు. ఆ విషయాలన్నీ మనం విన్నాము. ఈ విషయాలు మన మనసులో పెట్టుకొని ఈ రబ్బుని సంఘము ఒకే ఒక సంఘముగా, ఒకే ఒక స్త్రీగా, ఒకే ఒక పెండ్లి కుమార్తెగా, ఒకే ఒక మగ శిశువుగా మనం కనపడాలి. దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది. ఇలాంటి పండుగలు మనకి ఇచ్చినప్పుడు మన జీవితాన్ని కట్టి లేపుకోవాలి, మన జీవితాన్ని నూతనపరచుకోవాలి, మన జీవితాన్ని బలపరచుకోవాలి, మన జీవితాన్ని సంపూర్ణంగా మనం మార్చుకోవాలి. ప్రభు త్వరగా రాబోచున్నాడు. పామురమైన సంఘాన్ని, పరిశుద్ధమైన సంఘాన్ని ఆయన తీసుకెళ్ళడానికి త్వరగా రాబోచున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరూ సిద్ధపడి ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చేసుకుందాం ప్రార్థన. స్తోత్ర. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ఎంత పరిశుద్ధుడవు నాయన. పాపములను తీసివేసినా మీ చేతులకు పాపం అంటలేదు. ఓ పాపములో పడవేద్దామని వచ్చిన స్త్రీలు మీ పాదాల దగ్గర పడిపోయారు నాయన. యేసయ్యా, మా శాపములు, మా పాపములు తీసివేసిన దేవుడు అయ్యా. పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు స్వామి.
పాపిని పరిశుద్ధునిగా చేసిన దేవుడవయ్యా, నిందారహితుడవు నాయన, నిష్కల్మషుడవయ్యా, పాపమును చూడలేనంత నిష్కలంకమైన కను దృష్టి గలవాడా, పావురము వలె గువ్వ కన్నుల గలవాడా. అందరం ప్రభు వైపు మన చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ఇంత పరిశుద్ధుడు ఎక్కడైనా నీకు దొరకగలడా? ఈ ప్రత్యక్ష ప్రసారాలలో ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభు నీ కొరకే మాటలు మాట్లాడుతున్నాడు. నీవు ఏ చీకటగల దొంగ ఊబిలో ఉన్నావు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను పరిశుద్ధునిగా చేయగలడు, చేయటకు సమర్థుడు. నీ పాపములు క్షమించగలడు. నీ పాపములు క్షమించటకు దేవుడాయన. నీ పాపము నుంచి, నీ రోగము నుంచి, శాపము నుంచి విడిపించటకు ఆయన దేవుడై ఉన్నాడు. ఒక్కసారి అలాంటి పరిశుద్ధిని నువ్వు నమ్మగలవా? ఈరోజే ప్రభు దగ్గరకు వచ్చావా? నూతనంగా ఈ పండుగకు వచ్చావా? ఇంకా నీలో పాపం ఉన్నదా? ఒక్కసారి నీ పాపం ఒప్పుకోవచ్చుగా. ఇప్పుడు ఆయన తీసివేయగలడు. ఎన్ని లక్షల కోట్ల పాపములనైనా ఆయన తీసివేయగలడు. కానీ అవి ఆయనకు అంటవు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు. ఆయన రక్తముని ప్రతి పాపము నుంచి నిన్ను విడిపిస్తుంది, నిన్ను కడగగలదు, నిన్ను పవిత్రునిగా చేయగలదు. ఒక్కసారి ఆ రక్తంతో నన్ను కడగయ్యా అని యేసుని అడగగలవా? ఓ హల్లెలూయా. 22వ తేదీ పెరిగిన ఉపవాస ప్రార్థన ప్రభావం, 23వ తేదీ ఈ ప్రభావం మరింతగా పెరిగిపోయింది. 24వ తేదీన మరింతగా పెరిగిపోయింది. 25న ఆయన ప్రభావం పెరుగుతూ ఉన్నది. ఇదిగో 26వ తేదీన ఆయన మహిమ మరింత పెరిగింది. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది, పొందుకో. రాబాదా కరాదా లీదారా షాలాబాంతురా. ఆయన చొక్కాయి అంచులు మనల్ని తాకుతున్నాయి, పొందుకో, పొందుకో. ఆయన అంగీ మనల్ని తాకుతుంది. హల్లెలూయా. పాపంలో నుంచి విడుదల పొందుకోవాలనుకున్న వానికి పొందుకున్నంత ప్రభావం ఉన్నది ఇక్కడ. రికాబాలా షరాబియాంతురా. స్వస్థత పొందాలనుకున్న వానికి పొందుకోవలసినంత సమృద్ధిగా ఉన్నది. పొందుకో, పొందుకో, పొందుకో. ఆరోగ్యం పొందుకో, పాపము నుంచి విడుదల పొందుకో. సంఖ్యలను తెంపివేస్తున్నాడు, బంధకాలు తెంపివేస్తున్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీ పాపములు క్షమించి వేస్తున్నాడు. ఈ రోజున ఒప్పుకో. చిన్న పాపమైన ఒప్పుకో. దాచుకోకు, దాచుకోకు, కప్పుకోకు. ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన కనికరం పొందు. నిన్ను కడగని, కడగని, కడగని. మంచి మనస్సాక్షి నీకు ఇవ్వని, మంచి జీవితం నీకు ఇవ్వని, మంచి బ్రతుకు నీకు ఇవ్వని, మంచి ఇల్లు నీకు ఇవ్వని, మంచి పడక. కరాబా కరోదా షబారిబాంతురా. పానుపు నిష్కలంకమైనది. ఆయన నిష్కలంకుడు. నీ పడక అపవిత్రమైందా? నీ హృదయం అపవిత్రమైందా? ఇప్పుడే కడుక్కో. అభిచారం నుంచి విడుదల పొందు, వ్యభిచారం నుంచి విడుదల పొందు, జారత్వం నుంచి విడుదల పొందు. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకోగలిగితే, క్షమాపణ అడగగలిగితే. పావురమా అని నిన్ను పిలుస్తున్నాడు. సోదరి, సోదరుడా, నిష్కలంకురాలా అని పిలుస్తున్నాడు. నదీ తీరములందుండు గొవ్వ నేత్రాల వంటి కన్నులు గలవాడు, పాపమును చూడలేనంత నిష్కల్మషమైన కన్నులు గలవాడు. నిన్ను జాలితో చూస్తున్నాడు. నీ పట్ల జాలి పడుతున్నాడు. సోదరి, సోదరుడా, జాలితో చూస్తున్నాడు. నీపై కనికరపడుతున్నాడు.
క్షమించని, కడగని, విడుదల ఇవ్వని, నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేయని అలాంటి సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలవజాలవు. కర్ర లిబాద సదియ కురబ సబ రిబాంతర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి. దేవుని ఆత్మను పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని ఇంకా ఎంతకాలం బూతులు మాట్లాడతావు? సహోదరి, ఎందుకు ఆమెతో గొడవ పెట్టుకుంటావు? ఎందుకు ఈమెతో గొడవ పెట్టుకుంటావు? ఎందుకు కయ్యానికి కాలు దూవుతున్నావు? నువ్వు పరిశుద్ధాత్మ పొందిన నోరేనా నీంది? నీ పాసి నోరు కడుక్కో ఇప్పుడే. నీ గబ్బుకు నోరుని కడుక్కో ఇప్పుడే. శుద్ధ జలాలు ఆయన పోస్తున్నాడు. రంకెలు వేస్తున్న నీ పాదములు కడుక్కో. బూతులు మాట్లాడుతున్న నీ నోటిని కడుక్కో. మోహపు చూపుల నుంచి విడుదల పొందు. సౌలు లాంటి విషపు చూపుల నుంచి విడుదల పొందు. విడుదల పొందు. ఎంతకాలం కాకిలాగా ఉంటావు? ఎంతకాలం ఇంకా పీనుగులు, వెరైటీ పీనుగులు ఎంతకాలం తింటూ బతుకుతావు? ఎంతకాలం శవాలను పీక్కొని తింటావు? అలాంటి దగ్గర కాలు పెట్టడానికి ఇష్టపడట్లేదు పావురం. సంగమా, నువ్వు ఎలా పెట్టగలుగుతున్నావు అలాంటి స్థలాల్లో? ఎందుకు అలాంటి రహస్య స్థలాలకు వెళ్తున్నావు? ఎందుకు అలాంటి అపవిత్రమైన క్లబ్బులు, పబ్బుల్లోకి వెళ్తున్నావు? ఎందుకు వేశ్యాలోడుగా ఉంటున్నావు? ఎందుకు వ్యభిచారిణిగా బతుకుతున్నావు? అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? కాడికి అలవాటు పడిన కోడె దెబ్బలకు లోబడినట్లు ఎంతకాలం దెబ్బలైనా పర్వాలేదంటావు, కానీ పాపము మానవా, ఓ మానవా, ఓ మనుష్యుడా, ఓ సహోదరి, సహోదరుడా, ఈరోజైనా విడుదల పొందొచ్చుగా. పావురంలాగా బ్రతకొచ్చుగా. ఎంతకాలం శవాల మధ్య కాకిలాగా సంచరిస్తావు? ఎంతకాలం శవపు వాసన నీలో నుంచి ప్రజలు భరించాలి? పరిమళ వాసనగా యేసయ్య నిన్ను చేయాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. చేయని సువాసనగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. క్రీస్తు సువాసనగా, జీవపు వాసనగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. ప్రభువుకు అప్పగించుకో. ఈ మదపు వాసన నుంచి నన్ను విడిపించయ్యా అని అడుగు. కంచరగాడిది గాలిని పీల్చినట్లు ఆ గబ్బు నుంచి విడుదల పొందు. తారా కదారా షారారీమ విడు. అపవిత్రత విడు. అన్క్లీన్ పవిత్రాత్మ, అన్క్లీన్ స్పిరిట్ వెళ్ళిపోతుంది. గబ్బుకు అలవాటు చేస్తున్నా, శవపు వాసనకు అలవాటు చేస్తున్నా, జారత్వానికి అలవాటు చేస్తున్నా అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. పొందుకో కృప, పొందుకో ఇప్పుడే విడుదల, పొందుకో దేవుని శక్తి. షబాబారా కదారా లికాదారా షారారా. ఓ పొందుకో, పొందుకో. నీ ఒంటిని, నీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. పొందుకో కృప, పొందుకో దేవుని శక్తి. యేసు పరిశుద్ధుడు. ఆయన నమ్మగలిగితే నీవు కూడా పరిశుద్ధునిగా జీవించగలడానికి, నీకు శక్తినివ్వడానికి ప్రభు ఇప్పుడే కృప చూపుతున్నాడు. ఆయన సమర్థుడు. నువ్వు పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా జీవింపగల దేవుడు, జీవింపజేయగలడు. పొందుకో కృపను, పొందుకో శక్తిని, పొందుకో.
థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధులుగా బతకాలయ్యా, పాపం లేనివారుగా బతకాలయ్యా. ఓ కృపని 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 కృపని. థ్యాంక్ యూ జీసస్. కృపతో నింపు నాయన, కృపతో నింపు నాయన. హల్లెలూయా. మీ హస్తం చాపుతున్నందుకు స్తోత్రమయ్యా, లేవనెత్తుతున్నందుకు స్తోత్రమయ్యా, విడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా, పరిపూర్ణ విడుదలిస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఓ పెరుగుతుంది కృప. హల్లెలూయా. అభిషేకం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, కృప పెరుగుతుంది నీలో. పొందుకో, జార విడవకు, పోగొట్టుకోకు. అదే పావురం వలె మనపై వ్రాలుతున్నాడు పరిశుద్ధాత్ముడు. అదే ఆత్మ జలముల మీద అల్లాడుతున్న అదే పరిశుద్ధాత్మ జనములపై అల్లాడుతున్నాడు, ప్రజలపై అల్లాడుతున్నాడు. పక్షిరాజు వలె మోస్తున్నాడు ఆయన. నీ భర్తను ప్రభు మారుస్తున్న అద్భుతమైన గడియ. జారవిడవకు, పొందుకో. నీ కొడుకుల్ని మారుస్తున్నటువంటి అద్భుతమైన గడియ. నీ మనవాళ్లను మారుస్తున్న అద్భుతమైన గడియ ఇది. జారవిడవకు, పోగొట్టుకోకు. అద్భుతమైన క్షణం ఇది. విలువైన అభిషేకంతో కూడిన నిమిషం ఇది. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థించొచ్చావో, ఏ సమస్య కొరకు ప్రార్థించొచ్చావో అది ఆయన ఇక్కడ నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు క్షేమంగా వెళ్ళబోతున్నావు, మార్పు చూడబోతున్నావు. నీ పరిస్థితులలో మార్పు, నీ ఆర్థిక లావాదేవీల్లో మార్పు, నీ కుటుంబ వ్యవస్థలో మార్పు, నీ మినిస్ట్రీలో మార్పు, నీ పరిచర్యలో మార్పు పొందబోతున్నావు. రబాదా కరాదా లిదారా షాలారియా. నువ్వు ఎన్ని జిల్లాల దూరంలో ఉన్నా, ఎన్ని రాష్ట్రాల దూరంలో ఉన్నా ప్రభు శక్తి నిన్ను తాకుతుంది, ప్రభావం నిన్ను తాకుతుంది. ఈ ఉపవాస ప్రార్థన ప్రభావం నీ ఇంటికి వస్తుంది, నీ హృదయంలోనికి వస్తుంది, నీ ఊరు వస్తుంది, నీ నట్టింటిలోనికి వస్తుంది. నిన్ను తాకుతున్న సమయం పొందుకో. వినబడిన ఈ పావుర స్వరం నీ గ్రామములో వినబడుతుంది, నీ రాష్ట్రంలో వినబడుతుంది. పొందుకో. పాపవుబిలో కృంకిన వేళలో నీ హస్తమునందించి లేవనెత్తినావు, నీ హస్తమునందించి లేవనెత్తినావు. పాపవుబిలో నే చిక్కిన వేళలో నీ హస్తమునందించి, నీ హస్తమునందించి నీకే నీకే నారాధనా. నీ కృప లేకపోతే నేనేమవుదునో, నీ దయ లేకపోతే నేనేమవుదునో, నీ కృప లేకపోతే
ఇన్ని నాళ్ళు నీకు నే దూరమైనా గాని విడువక ప్రేమించిన దేవా నీకే వందనం. నీకే వందనం. పాపవు బిలో చిక్కిన వేళలో నీ హస్తమునందించి లేవనెత్తినావు. నీకే నీకే ఆరాధనా. నీకే నీకే నారాధనా. నీకే మారాధనా. నీ కృప లేకపోతే నేనేమవుదును. నీ కృప లేకపోతే నీ దయ లేకపోతే నేనేమవుదును. యేసయ్యా మెస్సయ్యా నీ దయలో, యేసయ్యా నీ కృపలో, మెస్సయ్యా నీ దయలో కాచిక పాడిన దేవా నీకే స్తోత్రం. కాచిక పాడిన దేవా నీకే స్తోత్రం. మమ్ము బలపరిచిన దేవా నీకే స్తోత్రం. కాచిక పాడిన దేవా నీకే స్తోత్రం. మమ్ము బలపరిచిన దేవా నీకే స్తోత్రం. మమ్ము బలపరిచిన దేవా నీకే స్తోత్రం. నీకే నీకే నారాధనా. నీకే నీకే నారాధనా. నీకే 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 నారాధనా. నీకే 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 నారాధనా. నీకే నీకే నారాధనా. నారాధనా 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 ఆరాధనా 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 నీకే ఆరాధనా. నీకే ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. రిబాల షదర కరదర శిల నింపు ప్రభు అంచుల మట్టుకు నిండి పరులంతగా పరిశుద్ధాత్మ ప్రభావం నీ వంటి పరిశుద్ధత
మీకే మహిమ ప్రభావములయ్యా. మాకు కాదయ్యా, మాకు కానే కాదయ్యా. మీ కృపా సత్యాన్ని బట్టి మీ నామమునికే మహిమ ప్రభు. మా దేశమును ముట్టు, అపవిత్రత తొలగించు, మా దేశ ప్రజలను రక్షించుకో, పాపము నుంచి విడిపించుకో. మా దేశంలోని రాష్ట్రములను రక్షించు నాయన. పాపులను రక్షించలేక వచ్చిన ప్రభువా, మా గ్రామాలను రక్షించు, మండలాలను రక్షించు, జిల్లాలను రక్షించయ్యా. నీకే ఆరాధనా, ఆరాధనా, మీకే ఆరాధనా. యేసయ్యా కృపలో, మెస్సయ్యా నీ దయలో, కాచిగా పాడిన దేవా మీకే స్తోత్రం. మమ్ము బలపరిచిన దేవా మీకే స్తోత్రం. నీకే నీకే ఆరాధనా. మీరుగాక మాకెవరున్నారయ్యా? మీ వంటి పరిశుద్ధుడు మాకెవరున్నారు? వేల్పులలో మీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధుడా, పరిశుద్ధుడవు. మాకు మీరు దొరికినందుకు స్తోత్రం. మీ వంటి పరిశుద్ధత మాకు ఇస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ పరిశుద్ధ మార్గాలలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. కాకి వంటి మా జీవితాలని దర్శించి పావురాలుగా చేసినందుకు స్తోత్రాలు. నిష్కలంకమైన సంఘముగా చేసినందుకు స్తోత్రం. మచ్చ డాగు ముడత లేని సంఘముగా చేసినందుకు స్తోత్రం. కడవరకు మా పరిశుద్ధత కాపాడుకుంటూ మీకు మాదిరిగా, అనేకులకు మాదిరిగా జీవించడానికి సహాయం చేయాలి. పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయాలి. బూతులైనా నోట సరస్వక్తులైనా రానివద్దని మాతో స్పష్టంగా మాట్లాడిన దేవా మీకే వందనాలు నాయన. ఇదిగో నాయన, మీ బిడ్డలు మీ సన్నిధిలో ఆ నోటిని పరిశుద్ధపరచుకుంటూ మీ పరిశుద్ధాత్మ నిప్పు రవ్వల చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు కాల్చినందుకు స్తోత్రం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే, వాళ్ళ మధ్యలో ఉన్నానే అంటూ ఉండగానే నాయన అగ్ని తీసుకొని కాల్చిన దేవా, ఇదిగో మీ పిల్లలందరినీ మీరు కాల్చినందుకు స్తోత్రం. విదాసుడు చెప్పిన మాటను బట్టి, వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చినందుకు స్తోత్రం. పవిత్రపరిచినందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దాసుని ఇంకా బలపరచండి దేవుడైన సంఘముని ఇంకా దీవించండి. ప్రత్యక్ష ప్రసారాల్లో ఉంటూ, ఈ ప్రార్థనలో ఉంటూ, వాక్యం వింటూ మీకోసం నిలిచిన బిడ్డలు ఇంకా దీవించండి. పరిశుద్ధులుగా మీ కొరకు నిలబెట్టుకోండి. సాయంత్రం మరలా 6 గంటల నుంచి జరగబోయే అయా తండ్రి, ఈ ఉపవాస ప్రార్థన పండుగను జయకరంగా జరిపించండి, ఆశీర్వాదకరంగా జరిపించు. ఇంకా మాకు 2 రాత్రులు ఉంటుండగా ఈరోజు రేపు జయకరంగా జరిపించు. ఇంకా మాకు ప్రభువా 3 పగళ్ళు మాత్రమే ఉంటుండగా సహాయం చేయి నాయన. 2 పగళ్ళు మాత్రమే ఉంటుండగా మాకు సహాయం చేయి. 28వ తేదీ మధ్యాహ్నంతో ముగించబడుతుండగా మీ పిల్లలు ఎవరు కూడా జార విడవకుండా, పోగొట్టుకోకుండా ప్రతి పూట మీలో రేయి పగళ్ళు పరవశించుటకు సహాయం చేయి. మీ సన్నిధిలో మీ శక్తిని, మీ ఆనందాన్ని, నిత్యానందం, నిత్య జీవం పొందుకోవడానికి సహాయం చేయి.
ఇంకా నాయన మీ పిల్లలు ప్రార్థన చేసుకొని అనేకులను ఇలాంటి విడుదలనిచ్చే, స్వస్థతనిచ్చే, పాపము నుంచి విడిపించే, బంధకాలు తెంపివేసే, మెడకట్లు, కులకట్లు, మతకట్లు, సాతాను కట్లను నాయన తెంపివేసే అద్భుతమైన ఈ పండుగలలో పగలు రాత్రి అనేకులను తెచ్చడానికి సహాయం చేయి. ఇలాంటి సమయాల్లో సాతాను అనేకులను బిజీగా పెట్టి, పడుకోబెట్టి, తిండి పెట్టి, సోమరులుగా చేసి, అయ్యా తండ్రి, సాతాను కట్లతో కట్టబడ్డ వారిని తీసుకుని రాకుండా ఉపవాస పండుగలు అయిపోయాక నాయన ఒక 5 రోజులకో 10 రోజులకో తీసుకుని వస్తున్నారు. అది సాతాను తంత్రమని ఎరిగి మీ పిల్లలు నాయన తండ్రి అయ్యా మెలకువగా ఉండి పగలంతా పనిచేయటకు, ఎవరో ఒకరికి నాయన సువార్త ఈ పత్రికలు ఇచ్చటకు, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, దేవా స్టేటస్ ద్వారా అనేకులకి సమాచారం చేరవేసి బంధువుల్ని, శ్రేయభిలాషుల్ని, అయా స్వకీయులను ఎంత దూరంలో ఉన్న ఫోన్ ద్వారా నాయన అనేక అయా మాధ్యమాల ద్వారా పిలుచుటకు సహాయం చేయి. పెళ్ళికి పిలిచినట్లు కంటే ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవాలు ఇవి అని అనేకులు నాయన పిలుచుటకు సహాయం చేయి. రాత్రి పడుకునే అలవాటు దయచేయి. పగలు నిద్ర నుంచి యేసునామములో విడుదల పొంది పనిచేయటకు ప్రభు అభిషేకంతో నింపబడుదురుగాక. అనేకులను తెచ్చుటకు సహాయం చేయి. ఏ మాంత్రిక శక్తులతో పీడించబడుతున్న, ఏ రోగాలతో ఉన్న, ఎలాంటి జిగటగల దొంగ వీపులో చిక్కి ఉన్న పాపమైన తండ్రి, అలాంటి వారిని తెచ్చుటకు మీ బిడ్డలో కృపదాయి చేయి. ప్రజలు ఇక్కడికి వచ్చి విడుదల పొందుకోవడానికి సహాయం చేయి. మీరు ఆకకు రాజ్యానికి మమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెబుదాం. యేసు రక్తమే జయం, కల్వరి రక్తమే జయం. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసమాదరణ మనకు సకల పరిశుద్ధులకి, ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నటువంటి బిడ్డలందరికీ ఆయన కృప సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దైవజనులకి వందనాలు. ప్రార్థన. మరి ఉపవాసం ఉన్నవాళ్ళు ముందు రండి. ఉపవాసం కొనసాగించేవాళ్ళు రేపు ఎల్లుండా